నమస్కారం. సకల లోకాలకు ఆదరువు అయిన ఆ శ్రీమన్నారాయణుడి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రతి ఒక్కరి జీవితానికి అత్యంత అవసరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మానవ జీవితంలో కష్టాలు, కన్నీళ్లు అనేవి సాధారణం. కాని కొన్నిసార్లు ఆ కష్టాలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు మనిషిని కుంగదీస్తాయి. ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవ్వ నిలబడకపోవడం, చేసిన అప్పులు తీరకపోవడం, పేదరికం అనే చీకటిలో మగ్గిపోవడం చాలామంది అనుభవించే నరకం. అయితే చీకటి ఎంత దట్టంగా ఉన్నా సూర్యోదయం తప్పక వస్తుంది. అలాగే మన కష్టాల రాత్రి ముగసి సిరిసంపదలు అనే వెలుగు మన జీవితంలోకి రాబోతోందని చెప్పడానికి కొన్ని సంకేతాలు ముందుగానే కనిపిస్తాయని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే తెలియజేశాడు. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ విషయం కేవలం ఒక కథ కాదు, ఇది మన తలరాతను మార్చే ఒక జీవన సత్యం. ముందుగా మన పురాణ ఇతిహాసాలలో, ధర్మశాస్త్రాలలో నిగుజంగా దాగవున్న ఇటువంటి అరుదైన ఆధ్యాత్మిక రహస్యాలను వెలికితీసి మీకోసం అందిస్తున్న మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి మీ అభిమానాన్ని తెలియజేయండి. మీరు ఇచ్చే ప్రోత్సాహం మాకు ఎంతో విలువైనదే. ఇలాంటి మరిన్ని దైవిక విషయాలు, ధర్మ సందేహాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో మీరు కూడా ఒక సభ్యుడిగా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కథనాన్ని చివరి వరకు ఎక్కడా ఆపకుండా వినండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే ప్రతి మాట, ప్రతి గుర్తున్నూ మీ జీవితంలో ఇప్పుడు జరుగుతూ ఉండవచ్చు. అది మీకు తెలిస్తే రాబోయే అదృష్టాన్ని మీరు రెండు చేతులా స్వాగతించవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ జగన్నాటక సూత్రధారి చెప్పిన పరమ సత్యాలను తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ప్రతి జీవి సుఖాన్ని కోరుకుంటుంది. ఆ సుఖం ధనంతో ముడిపడి ఉందని మనందరికీ తెలుసు. ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు ఊరికే అనలేదు. ధనముంటేనే ధర్మాన్ని ఆచరించగలం, సమాజంలో గౌరవాన్ని పొందగలం, మనవారికి అండగా నిలబడగలం. కాని ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అందరికీ అంత సులభంగా దొరకదు. ఆమె చంచల స్వభావం కలిగినదే. ఒకచోట స్థిరంగా ఉండదు అని పురాణాలు చెబుతున్నాయి. మరి అటువంటి చంచలమైన లక్ష్మిని మన ఇంట్లో స్థిరంగా ఉంచుకోవడం ఎలా? అసలు మనకు మంచి రోజులు రాబోతున్నాయని, దారిద్ర్యం తొలగపోబోతోందని మనకు ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా వివరించాడు. ఒకానొక సందర్భంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజు మనసులో అనేక సందేహాలు మెదులుతూ ఉండేవి. రాజలక్ష్మి తమను విడిచిపెట్టి వెళ్లిపోయిందని, మళ్లీ తాము ఎప్పుడు ఆనందంగా జీవిస్తామో అని అతను ఆవేదన చెందేవాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులను ఓదార్చుతూ, మనిషి జీవితంలో సంభవించే ప్రతి మార్పుకు ముందు ప్రకృతి కొన్ని సంకేతాలను ఇస్తుందని చెప్పాడు. ఎలాగైతే వర్షం పడే ముందు నల్లటి మబ్బులు ఆకాశాన్ని కమ్ముకుంటాయో, చల్లని గాలి వీస్తుందో, అలాగే ఒక మనిషి దశ తిరిగే ముందు, అతడు అపర కుబేరుడు అయ్యే ముందు అతని చుట్టూ, అతనిలోనూ, అతని ప్రవర్తనలోనూ కొన్ని ప్రత్యేకమైన మార్పులు చోటు చేసుకుంటాయని పరమాత్ముడు వివరించాడు. మనం గమనించాలేగాని విశ్వం ఎప్పుడూ మనతో మాట్లాడుతూనే ఉంటుంది. రాబోయే కాలాన్ని ఏదో ఒక రూపంలో సూచిస్తూనే ఉంటుంది. కాని మనుషులు తమ దైనందిన జీవితపు పరుగులో పడి ఆ సూక్ష్మమైన సంకేతాలను గమనించలేకపోతున్నారు. అందుకే చాలామంది అదృష్టం తలుపు తట్టినప్పుడు ఆ తలుపు తీయడం మర్చిపోతారు. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ మూడు ప్రధానమైన గుర్తులు గనుక మీ అనుభవంలోకి వస్తే ఖచ్చితంగా మీ జీవితం బంగారు మయంగా మారబోతోందని అర్థం. వీటిని నిర్లక్ష్యం చేయకండి. శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం సంపద అనేది కేవలం డబ్బు నోట్ల రూపంలోనో, బంగారు ఆభరణాల రూపంలోనో మాత్రమే రాదు. అది ఒక ప్రశాంతతతో, ఒక అవకాశంతో, ఒక అనుకోని సంఘటనతో మొదలవుతుంది. చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు. అవి మంచివే. కాని అంతకంటే ముఖ్యమైనది మన అంతరంగం. మన పాత్ర శుభ్రంగా లేనప్పుడు అందులో అమృతం పోసినా అది నిలబడదు కదా. అలాగే మన మనస్సు, మన శరీరం, మన ఇల్లు సంపదను స్వీకరించడానికి సిద్ధంగా లేనప్పుడు ఎంత ధనం వచ్చినా అది నీటిమీద రాతలా కరిగిపోతుంది. అందుకే భగవంతుడు ముందుగా మనల్ని సిద్ధం చేస్తాడు. ఆ సిద్ధం చేసే ప్రక్రియలో కనిపించే లక్షణాలే ఈ గుర్తులు. మన పూర్వీకులు కూడా ఈ విషయాన్ని బలంగా నమ్మేవారు. లక్ష్మీ కటాక్షం అనేది ఒక వ్యక్తి యొక్క పూర్వజన్మ సుకృతమీద ఆధారపడి ఉంటుందని అంటారు. కాని ఆ సుకృతం ఫలించే సమయం ఆసన్నమైందని చెప్పడానికి కొన్ని శకునాలు ఎదురవుతాయి.
మనం ఇప్పుడు లోతుగా విశ్లేషించుకోబోయే ఆ 3 గుర్తులు ఏవో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అవి చాలా సాధారణంగా అనిపించవచ్చు, కాని వాటి వెనుక ఉన్న అర్థం చాలా లోతైనది. ఉదాహరణకు, మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని రోజులు మీకు ఏ కారణం లేకుండానే చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది. మనసులో ఏదో తెలియని ధైర్యం వస్తుంది. అప్పటివరకు ఉన్న భయాలన్నీ పటాపంచలైపోతాయి. ఇది కేవలం మీ మానసిక స్థితిలో మార్పు అనుకుంటే పొరపాటే. ఇది మీ ఆత్మకు అందిన ఒక సంకేతం. మీ ఆత్మకు తెలుసు, రాబోయే రోజుల్లో మీరు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్లబోతున్నారని. ఆ విషయాన్ని మీ మెదడుకు చేరవేసే ప్రయత్నమే ఆ ఉల్లాసం. ఇలాంటి సూక్ష్మమైన విషయాలను కృష్ణుడు చాలా చక్కగా వివరించాడు. మనం ఇప్పుడు ప్రధాన అంశంలోకి వెళ్లబోతున్నాం. అయితే దీనికి ముందు మనం ఒక చిన్న నిజాన్ని అంగీకరించాలి. మనం పేదరికాన్ని అసహించుకుంటాం, కాని పేదరికం కూడా ఒక గురువు లాంటిదే. అది మనకు జీవితం విలువను నేర్పుతుంది. శ్రీకృష్ణుడు కుచేలుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చే ముందు కుచేలుడు అనుభవించిన పేదరికం అతన్ని భక్తి మార్గంలో నడిపించింది. అంటే కష్టాలు అనేవి మనల్ని కాల్చి శుభ్రం చేసే అగ్నిలాంటివి. ఆ అగ్నిలో కాలిన తర్వాతే బంగారం మెరుస్తుంది. ఇప్పుడు మీరు పడుతున్న కష్టాలు కూడా మిమ్మల్ని ఆ మెరుపు కోసం సిద్ధం చేస్తున్నాయేమో. కాబట్టి నిరాశ చెందకండి. కృష్ణుడు చెప్పిన ఆ 3 గుర్తులలో ఒక్కటి కనిపించినా మీ దశ తిరిగినట్లే. మరి 3 గుర్తులు కనిపిస్తే ఇక మిమ్మల్ని ఆపడం ఎవరి తరమూ కాదు. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. మీ ఇల్లు సిరిసంపదలతో కళకళలాడుతుంది. సమాజంలో మీకు తిరుగులేని గౌరవం దక్కుతుంది. అయితే ఆ గుర్తులు ఏమిటి? అవి ఎలా ఉంటాయి? వాటిని మనం ఎలా గుర్తించాలి? మొదటి గుర్తు గురించి తెలుసుకునే ముందు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. లక్ష్మీదేవి శుచి, శుభ్రత ఉన్న చోట మాత్రమే ఉంటుంది. ఇది కేవలం ఇంటి శుభ్రతే కాదు, మనసు శుభ్రత కూడా. ఎవరి మనసులో అయితే అసూయ, ద్వేషం, పగ ఉంటాయో వారి దగ్గరకు సంపద వచ్చినా అది వారి నాశనానికే దారితీస్తుంది. అందుకే భగవంతుడు ముందుగా మన మనసును మారుస్తాడు. మీకు ధనం రాబోయే ముందు మీ ఆలోచనా విధానంలో ఒక విచిత్రమైన, సానుకూలమైన మార్పు వస్తుంది. ఇదే శ్రీకృష్ణుడు చెప్పిన మొదటి రహస్యానికి పునాది. ఈ లోకంలో ధనవంతులు కావాలని ఎవరికి ఉండదు? ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కాని కోరిక వేరు, అర్హత వేరు. ఆ అర్హతను సంపాదించుకున్న వారికి మాత్రమే ప్రకృతి సహకరిస్తుంది. మీరు గమనించండి, కొంతమంది రాత్రికి రాత్రే ధనవంతులు అయిపోతారు. లాటరీ తగిలిందో లేక ఏదో వ్యాపారం అనూహ్యంగా లాభపడిందో మనం చూస్తుంటాం. కాని అది యాదృచ్ఛికం కాదు. ఆ సంఘటన జరగడానికి కొన్ని రోజుల లేదా నెలల ముందు నుండే వారి ప్రవర్తనలో మార్పులు వచ్చి ఉంటాయి. వారికి తెలియకుండానే వారు ఆ సంపదను ఆకర్షించే శక్తిని పొంది ఉంటారు. ఆ శక్తిని ఎలా పొందాలో, ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం సవివరంగా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ గుర్తులు స్త్రీలకు, పురుషులకు వేరు వేరుగా కనిపించవచ్చు, లేదా ఇద్దరికీ సమానంగానూ అనుభవంలోకి రావచ్చు. ముఖ్యంగా గృహిణులకు, ఇంటి ఆడపడుచులకు ఈ సంకేతాలు ముందుగా తెలుస్తాయని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మిగా మనం భావిస్తాం. ఇంటికి రాబోయే మంచి చెడులు ఆమెకు అంతర్లీనంగా ముందే తెలుస్తాయి. అందుకే మన పెద్దలు ఇంట్లో స్త్రీ కంటికి కన్నీరు రాకుండా చూసుకోమని చెబుతారు. స్త్రీ సంతోషంగా ఉంటే ఆ ఇల్లు వైకుంఠంలా ఉంటుంది. అదే స్త్రీ ఏడ్చింది అంటే ఆ ఇంట దారిద్ర్యం తాండవిస్తుంది. కృష్ణుడు ద్రౌపదికి ఎప్పుడూ అండగా నిలబడటానికి కారణం ఇదే. ఆమెను సంతోషపెట్టడం ద్వారా పాండవులకు విజయం తథ్యమని ఆయనకు తెలుసు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఉద్ధవుడికి మరియు అర్జునుడికి వేర్వేరు సందర్భాలలో బోధించిన జ్ఞానసారం నుండి ఈ 3 ప్రధాన లక్షణాలను మనం స్వీకరించాం. వీటిని శ్రద్ధగా వినండి, మీ జీవితంతో పోల్చుకోండి. మానవుడి జీవితం 3 దశలలో ఉంటుంది. 1 ఆలోచన, 2 మాట, 3 చేత. కృష్ణుడు చెప్పిన గుర్తులు కూడా ఈ 3 దశలలోనే కనిపిస్తాయి. మొదటి గుర్తు మీ ఆలోచనలకు సంబంధించింది. రెండో గుర్తు మీ మాట మరియు ప్రవర్తనకు సంబంధించింది. మూడో గుర్తు మీ చుట్టూ జరిగే సంఘటనలకు సంబంధించింది. ఈ క్రమాన్ని బట్టి చూస్తే సంపద అనేది బయట నుండి లోపలికి రాదు, ముందు లోపల పుట్టి ఆ తర్వాత బయట కనిపిస్తుంది.
ఎంత గొప్ప సత్యం కదా. మనం పేదరికంలో ఉన్నప్పుడు మన మనస్సు ఎప్పుడూ చిరాకుగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. పక్కవారిని చూసి అసూయ కలుగుతుంది. వాడు బాగుపడ్డాడు, నేను ఇలాగే ఉండిపోయాను అనే ఆత్మన్యూనతా భావం మనల్ని తొలిచేస్తుంది. కాని ఎప్పుడైతే మీ జాతకం మారబోతోందో, ఎప్పుడైతే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉందో, అప్పుడు మీలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. అది ఎంత నిశ్శబ్దంగా వస్తుందంటే మీరు దాన్ని గమనించలేకపోవచ్చు కూడా. కాని ఆ మార్పు చాలా బలమైనది. ఏదైనా ఒక విత్తనం మొలకెత్తాలంటే భూమి మెత్తగా ఉండాలి, తగినంత తేమ ఉండాలి. కఠినమైన రాతి నేలమీద విత్తనం వేస్తే అది వృక్షంగా మారుతుందా? మారదు. అలాగే సంపద అనే వృక్షం మీ జీవితంలో పెరగాలంటే మీ మనస్సు అనే భూమి సిద్ధం కావాలి. ఆ భూమిని సిద్ధం చేయడానికి భగవంతుడు మీలో కలిగించే ఆ మొదటి మార్పు, ఆ మొదటి గుర్తు ఏమిటో తెలుసా? ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. డబ్బు లేనప్పుడు కూడా మీరు డబ్బు ఉన్నవారిలా ఆలోచించడం మొదలు పెడతారు. కాని అది అహంకారంతో కాదు, ఒక రకమైన తృప్తితో. మీకు ఒక ఉదాహరణ చెబుతాను. ఒక వ్యక్తి చాలా అప్పుల్లో ఉన్నాడు అనుకుందాం. ప్రతిరోజూ వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నాడు. అటువంటి పరిస్థితిలో అతనికి నిద్ర పట్టదు, తిన్నది వంటబట్టదు. కాని ఉన్నట్టుండి ఒకరోజు ఉదయం లేవగానే అతని మనసులో ఆ భారం అనిపించదు. సమస్య అలాగే ఉంది, అప్పులు అలాగే ఉన్నాయి, కాని అతని లోపల భయం మాయమైపోతుంది. ఏదో ఒక దారి దొరుకుతుందిలే, భగవంతుడు ఉన్నాడు అనే ఒక గాయమైన నమ్మకం, ఒక ప్రశాంతత అతన్ని ఆవహిస్తుంది. ఇది పిచ్చితనం కాదు, ఇది రాబోయే శుభానికి నాంది. ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా ఎదురైందా? కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అకారణంగా మనసు ప్రశాంతంగా అనిపించిందా? అయితే మీరు సిద్ధంగా ఉండండి. ఇంకా లోతుగా చెప్పాలంటే ఈ మొదటి గుర్తులో చాలా ఉపలక్షణాలు ఉన్నాయి. వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే మనసు అనేది ఒక కోతిలాంటిది. అది ఎప్పుడూ గంతులు వేస్తూనే ఉంటుంది. దాన్ని అదుపులో ఉంచుకోవడం సామాన్య మానవులకు కష్టం. కాని దైవానుగ్రహం ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. ఆ స్థితిని స్థితప్రజ్ఞత అని గీతలో కృష్ణుడు అన్నాడు. పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా ఆ స్థితప్రజ్ఞత మీలో కనిపిస్తే మీరు విజయానికి చేరువలో ఉన్నట్టే. ఇప్పుడు మనం ఆ మొదటి గుర్తును పూర్తిగా విశ్లేషించబోతున్నాం. ఇది విన్న తర్వాత గత కొన్ని రోజులుగా లేదా వారాలుగా మీ ప్రవర్తనలో, మీ ఆలోచనల్లో వచ్చిన మార్పులను మీరు ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఒకవేళ ఈ లక్షణాలు మీలో కనిపిస్తుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఎందుకంటే అది 10 మందికి స్ఫూర్తినిస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పిన ఆ 3 అత్యంత శక్తివంతమైన సంకేతాలలో మొదటిది మరియు అత్యంత కీలకమైనది మీ అంతరంగ శుద్ధి మరియు నిష్కల్మషమైన ఆనందం. అవును, మీరు విన్నది నిజమే. డబ్బు రాకముందే ఆనందం రావడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కాని సృష్టి ధర్మం అదే. ఆనందం ఉన్నచోటే ఐశ్వర్యం ఉంటుంది. దుంహకం ఉన్నచోట దారిద్ర్యం ఉంటుంది. మనం అనుకుంటాం డబ్బు వస్తే ఆనందం వస్తుందని. కాని కృష్ణుడు అంటాడు, నువ్వు ఆనందంగా ఉండు, అప్పుడు డబ్బు అదే వస్తుంది అని. ఈ లాజిక్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. కాని దీన్ని ఆచరణలో ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం. మీకు రావలసిన గొప్ప సంపదకు సూచికగా మీలో మొట్టమొదట కనిపించే మార్పు ఏమిటంటే మీకు ఇతరుల మీద ఉన్న కోపం, ద్వేషం తగ్గిపోతాయి. ముఖ్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని కూడా మీరు క్షమించే గుణాన్ని అలవర్చుకుంటారు. నిన్నటి వరకు ఎవరినైతే చూసి మీరు రగిలిపోయారో ఈరోజు వారిని చూస్తే మీకు జాలి కలుగుతుంది లేదా వారి పట్ల ఎటువంటి ప్రతికూల భావన కలగదు. మీ మనస్సు ఒక తెల్లని కాగితంలా మారుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మీలో సాత్విక గుణం పెరుగుతోంది. సాత్విక గుణం పెరిగినప్పుడు మనిషి దైవానికి దగ్గరవుతాడు. దైవానికి దగ్గరైనవాడికి లక్ష్మీదేవి దాసోహం అవుతుంది. ఈ మొదటి గుర్తులో ఇంకొక ముఖ్యమైన కోణముంది. అదేంటంటే సంతృప్తి. డబ్బు లేనప్పుడు సంతృప్తి ఎలా ఉంటుంది? అసలు ఉండకూడదు కదా. ఇంకా సంపాదించాలనే కసి ఉండాలి కదా అని మీరు అడగవచ్చు. కసి ఉండాలి, కాని అత్యాశ ఉండకూడదు, అసహనం ఉండకూడదు. మీకు అకస్మాత్తుగా ఉన్నదానితో తృప్తిపడే మనస్తత్వం వస్తుంది. ఈ రోజు ఇంత దొరికింది, చాలు, రేపటి గురించి దేవుడు చూసుకుంటాడు
అనే భావన బలంగా నాటుకుంటుంది. ఎప్పుడైతే మీరు నాకు ఇది చాలు అనుకుంటారో అప్పుడు ప్రకృతి నీకు ఇంకా ఇవ్వాలి అని నిర్ణయించుకుంటుంది. ఇది విశ్వం యొక్క రహస్య సూత్రం అని ఆధునిక కాలంలో అంటారు కాని మన పూర్వీకులు దీన్నే సంకల్ప బలం అన్నారు. మీలో ఆ కొరత అనే భావన పోయి సమృద్ధినే భావన మొదలవుతుంది. అలాగే మొదటి గుర్తులో భాగంగా మీకు దైవభక్తి పెరుగుతుంది. అప్పటివరకు పూజలు చేయనివారు కూడా అకస్మాత్తుగా దీపం పెట్టాలనిపించడం, దేవాలయానికి వెళ్లాలనిపించడం, దైవనామ స్మరణ చేయాలనిపించడం జరుగుతుంది. ఉదయాన్నే మెలకువ రావడం, బ్రహ్మ ముహూర్తంలో మనసు తేలికగా ఉండటం కూడా ఇందులో భాగమే. మీరు నిద్రలేవగానే అలసటగా కాకుండా ఒక నూతనోత్సాహంతో లేస్తున్నారా? అయితే శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండండి. మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే పశుపక్ష్యాదుల పట్ల ప్రేమ. మీకు అకస్మాత్తుగా మూగజీవాలకు ఆహారం పెట్టాలనిపించడం, వాటిని ఆదరించాలనిపించడం జరుగుతోందా? ఆవును చూస్తే నమస్కరించాలని, కుక్కలకు బిస్కెట్లు వేయాలని, పక్షులకు గింజలు చల్లాలని అనిపిస్తోందా? ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఆ మూగజీవాలలో భగవంతుడు ఉంటాడు. వాటి ఆకలి తీర్చాలనే ఆలోచన మీకు వచ్చిందంటే ఆ పరమాత్ముడు మిమ్మల్ని ఒక మాధ్యమంగా ఎంచుకున్నాడని అర్థం. ఎవరి చేతిలో అయితే అన్నముంటుందో ఆ చేతిలో లక్ష్మి ఉంటుంది. దానగుణం పెరగడం అనేది రాబోయే ఐశ్వర్యానికి అతి పెద్ద సూచిక. మీ దగ్గర లేకపోయినా ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయాలనే తపన మీలో మొదలైందంటే భగవంతుడు మీ ఖజానాను నింపడానికి సిద్ధమయ్యాడని అర్థం చేసుకోండి. అయితే కేవలం ఈ మానసిక మార్పులు మాత్రమే సరిపోతాయా? కాదు. ఇవి కేవలం పునాది మాత్రమే. దీని తర్వాత మీ మాట తీరులో, మీ నడవడికలో వచ్చే మార్పులు మరింత ఆశ్చర్యకరంగా ఉంటాయి. అంతేకాకుండా మీ చుట్టూ కనిపించే కొన్ని భౌతికమైన శకునాలు, కలలో వచ్చే దృశ్యాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. శ్రీకృష్ణుడు వాటి గురించి ఇంకా లోతుగా, ఇంకా స్పష్టంగా వివరించాడు. ముఖ్యంగా రెండవ గుర్తు గురించి వింటే మీరు ఆశ్చర్యంతో ముక్కున వేలు వేసుకుంటారు. ఎందుకంటే అది మన రోజువారీ జీవితంలో మనం చేసే చాలా చిన్న పనులలో దాగ ఉంటుంది. అసలు ఆ రెండవ గుర్తు ఏమిటి? మన మాట తీరు, వార్తాలాపం సంపదను ఎలా ఆకర్షిస్తుంది? మనకు తెలియకుండానే మనం మాట్లాడే కొన్ని మాటలు లక్ష్మీదేవిని ఎలా దూరం చేస్తున్నాయి? లేదా ఎలా దగ్గరకు పిలుస్తున్నాయి? మరియు మూడవ గుర్తులో భాగంగా మనకు కలలో కనిపించవలసిన జంతువులు, వస్తువులు ఏమిటి? నిద్రలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన ఆత్మ ఏ లోకాల్లో విహరిస్తూ సంపదను పోగుచేస్తుంది? ఈ విషయాలన్నీ రాబోయే భాగాలలో మనం కూలంకషంగా తెలుసుకోబోతున్నాం. కాని ఒక్క నిమిషం. మీలో ఈ మొదటి గుర్తు అంటే మనశ్శాంతి, దైవభక్తి, దానుగుణం, ఇతరుల పట్ల ప్రేమ ఇవి ఇప్పటికే మొదలయ్యాయా? ఒక్కసారి ఆలోచించుకోండి. మీ సమాధానం అవును. అయితే మీరు అదృష్టవంతులు. కాని ఇది కేవలం ఆరంభం మాత్రమే. అసలైన మ్యాజిక్ ముందుంది. కృష్ణుడు చెప్పిన ఆ మిగిలిన రెండు అద్భుతమైన గుర్తులు మరియు చివరిగా సంపద వచ్చిన తర్వాత దాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పిన హెచ్చరికలు వినకుండా ఈ విషయాన్ని వదిలేయకండి. ఎందుకంటే సగం జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరం. పూర్ణజ్ఞానం మాత్రమే పూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకున్నది కేవలం మీ అంతరంగంలో జరిగే మార్పు మాత్రమే. మరి బయట ప్రపంచంలో మీ ప్రవర్తన ఎలా మారబోతోంది? సమాజం మిమ్మల్ని చూసే దృష్టి ఎలా మారబోతోంది? అనే విషయాలు మనం మొదటి భాగంలో మన అంతరంగంలో అంటే మన ఆలోచనల్లో వచ్చే మార్పుల గురించి తెలుసుకున్నాం. మనసు ప్రశాంతంగా మారడం, ద్వేషం పోయి ప్రేమ పుట్టడం, దైవచింతన కలగడం వంటివి ఐశ్వర్యానికి మొదటి మెట్టు అని అర్థం చేసుకున్నాం. అయితే ఇది కేవలం పునాది మాత్రమే. మనసులో కలిగిన ఈ మార్పులు మన బయటి ప్రవర్తనలో ఎలా ప్రతిబింబిస్తాయి? మన మాట తీరు, మన నడవడిక, మన దినచర్యలో వచ్చే అద్భుతమైన మార్పులే ఆ రెండవ గుర్తు. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ఈ రెండవ లక్షణం చాలా విశేషమైనది. ఎందుకంటే ఇది మనకు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నవారికి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు గమనించండి, సమాజంలో ఎవరైనా గొప్ప స్థాయికి వెళ్ళినప్పుడు ఆయన మొహంలో ఏదో కల వచ్చింది, ఆయన మాటలో ఏదో ఆకర్షణ ఉంది అని జనం అనుకుంటూ ఉంటారు. ఆ కల, ఆ ఆకర్షణ ధనం వచ్చిన తర్వాత వచ్చినవి కావు. అవి ధనం రాకముందే ఆ వ్యక్తిని ఆవహించిన శుభ లక్షణాలు.
లక్ష్మీదేవి ఒక ఇంటికి రావడానికి ముందు ఆ ఇంటి యజమాని యొక్క వాక్కును, శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా మీకు కనిపించే రెండవ గుర్తులోని ప్రధాన అంశం వాక్ శుద్ధి. మన పెద్దలు అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. కాని ఆధ్యాత్మికంగా చూస్తే నోరు మంచిదైతే నారాయణుడు కరుణిస్తాడు అని అర్థం. మీకు రాబోయే ఐశ్వర్యానికి అతి పెద్ద సంకేతం మీ మాటలో వచ్చే మాధుర్యం. నిన్నటి వరకు గట్టిగా మాట్లాడే మీరు, చిన్నదానికి చిరాకు పడే మీరు, అకస్మాత్తుగా చాలా నెమ్మదిగా, మృదువుగా మాట్లాడటం మొదలుపెడతారు. మీ గొంతులో ఒక తెలియని గాంభీర్యం, ఒక శాంతం చోటు చేసుకుంటాయి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు చిరునవ్వుతో సమాధానం ఇస్తారే తప్ప తిరిగా అరవరు. ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా? సరస్వతీ దేవి కటాక్షం లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. మనం మాట్లాడే మాటల్లో సత్యం, ధర్మం, ప్రియం ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఆ నాలుక మీద లక్ష్మి నాట్యం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మీకు తెలియకుండానే మీరు అబద్ధాలు చెప్పడం తగ్గస్తారు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటారు. మౌనం అర్ధాంగీకారం అన్నట్లుగా గొడవ జరిగే చోట మౌనంగా ఉండటానికి ఇష్టపడతారు. ఇలా మీ మాట తీరు మారిందంటే మీ జేబు నిండబోతోందని అర్థం. ముఖ్యంగా పరనింద అంటే ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, చాడీలు చెప్పడం అనేది దరిద్రానికి పెద్ద సంకేతం. ఒకవేళ మీరు గతంలో అలా చేసి ఉండి ఇప్పుడు అకస్మాత్తుగా మీకు అలా చేయడం ఇష్టం లేకపోతే, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి పక్కవారి గురించి చెడుగా చెబుతుంటే మీకు వినాలనిపించకపోతే అది చాలా శుభ పరిణామం. మీ ఆత్మ ఆ వ్యర్థమైన మాటల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతోంది. ఎందుకంటే శుభ్రమైన మనసులో, శుభ్రమైన మాటలో మాత్రమే ఐశ్వర్యం నిలుస్తుంది. ఈ రెండవ గుర్తులో మరొక ముఖ్యమైన భాగం కుటుంబ సంబంధాలు. శ్రీకృష్ణుడు ఎప్పుడు చెబుతాడు, గృహమే దేవాలయం అని. లక్ష్మీదేవి స్త్రీ స్వరూపిణి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు గౌరవించబడతారో, ఏ ఇంట్లో అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందో ఆ ఇంట్లోకి నడిచి రావడానికి లక్ష్మి ఇష్టపడుతుంది. మీకు ధనయోగం పట్టడానికి ముందు మీ ఇంట్లో గొడవలు వాటంతటా అవే సద్దుమణిగిపోతాయి. భార్యాభర్తల మధ్య అనవసరమైన వాగ్వివాదాలు తగ్గిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వం పెరుగుతుంది. ఇన్నాళ్లు చిన్న చిన్న విషయాలకు అరుచుకున్న మీరు ఇప్పుడు కలిసి మాట్లాడుకుంటారు. మీ జీవిత భాగస్వామి ముఖంలో మీకు సంతోషం కనిపిస్తుంది. ఇంట్లో పిల్లలు కూడా మాట వినడం మొదలుపెడతారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఒక ఆలయంలా మారుతుంది. సాయంత్రం వేళ ఇంట్లో దీపం పెట్టినప్పుడు ఆ దీపకాంతిలో మీ ఇల్లు మెరిసిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇవన్నీ మీ ప్రమేయం లేకుండానే జరుగుతాయి. ఇవి ఆ తల్లి రాకకు సంకేతాలు. ఎక్కడైతే కలహాలు ఉండవో అక్కడ కలి ప్రభావముండదు. కలిలేని చోట సిరి ఉంటుంది అని శాస్త్రవచనం. ఇంకొక ఆశ్చర్యకరమైన మార్పు మీ ఆహారపు అలవాట్లలో వస్తుంది. ఇది చాలామంది గమనించరు కాని ఇది చాలా బలమైన సంకేతం. తామసిక ఆహారం అంటే అతిగా కారం, మసాలాలు, నిల్వ ఉంచిన పదార్థాలు, మాంసాహారం వంటి వాటిమీద మీకు తెలియకుండానే విరక్తి కలుగుతుంది. సాత్వికమైన ఆహారం, పండ్లు, పాలు, తీపి పదార్థాలు తినాలనిపిస్తుంది. తక్కువ తినాలనిపిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే మీ శరీరం ఆ దైవిక శక్తిని తట్టుకోవడానికి తనను తాను శుద్ధి చేసుకుంటోంది. కడుపు తేలికగా ఉంటేనే మనసు తేలికగా ఉంటుంది. మనసు తేలికగా ఉంటేనే మంచి ఆలోచనలు వస్తాయి. ఆ మంచి ఆలోచనలే సంపదకు మార్గాలు వేస్తాయి. అలాగే మీ నిద్ర అలవాట్లలో కూడా మార్పులు వస్తాయి. దరిద్రమున్నప్పుడు మనిషికి అతి నిద్ర ఉంటుంది లేదా అసలు నిద్ర పట్టదు. కాని ఐశ్వర్యం వచ్చే ముందు మీకు సుఖనిద్ర పడుతుంది. అలాగే సూర్యోదయానికి ముందే మెలకువ వస్తుంది. అలారం లేకుండానే బ్రహ్మముహూర్తంలో మీరు నిద్రలేస్తారు. ఆ సమయంలో వాతావరణం అంతా దైవిక శక్తితో నిండి ఉంటుంది. ఆ శక్తిని గ్రహించడానికి ప్రకృతి మిమ్మల్ని నిద్రలేపుతుంది. ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలని, ఇంటిని శుభ్రం చేసుకోవాలని అనిపిస్తుంది. బద్ధకం అనేది మీ దరిదాపుల్లోకి కూడా రాదు. ఒక కొత్త ఉత్సాహం, ఏదో సాధించాలనే తపన మీలో ఉరకలేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మరొక ఉపలక్షణం చాలా అద్భుతమైనదే. అదే శారీరక తేజస్సు. మీ చర్మం రంగు ఏదైనా కావచ్చు, కాని మీ ముఖంలో ఒక తెలియని కళ, గ్లో
వస్తుంది. మీ కళ్లలో ఒక మెరుపు వస్తుంది. మిమ్మల్ని చూసిన వాళ్ళు, ఏంటి ఈ మధ్య చాలా బాగున్నావ్? ఏమైనా కొత్తగా వాడుతున్నావా అని అడుగుతారు. కాని మీరు ఏమీ వాడరు. అది మీ అంతరాత్మ ఆనందం బయటకు ప్రసరించడం వల్ల వచ్చే కాంతి. దీన్నే బ్రహ్మ తేజస్సు లేదా లక్ష్మీ కళ అంటారు. నుదుటిమీద కుంకుమ లేదా బొట్టు పెట్టుకుంటే అది ఎంతో అందంగా, నిండుగా కనిపిస్తుంది. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకే ముచ్చట వేస్తుంది. ఇది ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఆత్మవిశ్వాసం ఉన్నచోట విజయముంటుంది. శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతూ, అర్జునా, ఎవరికైతే కష్టాల్లో కూడా ధైర్యం సడలదో, ఎవరైతే తమ కర్తవ్యాన్ని చిరునవ్వుతో చేస్తారో, వారి వెనుక నేను ఉంటాను, నా వెనుక సంపద ఉంటుంది అని చెప్పాడు. ఈ రెండవ గుర్తులో భాగంగా మీ పని పట్ల మీకు శ్రద్ధ పెరుగుతుంది. ఇన్నాళ్లు ఏదో యాంత్రికంగా, అయిష్టంగా చేసిన పనులను ఇప్పుడు మీరు ప్రేమతో చేస్తారు. మీ ఆఫీసులోనో, వ్యాపారంలోనో, పొలంలోనో మీరు చేసే పనిలో నైపుణ్యం పెరుగుతుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. సమస్యలకు పరిష్కారాలు మీ మెదడులో తళుక్కున మెరుస్తాయి. ఇతరులు మీ సలహాల కోసం రావడం మొదలుపెడతారు. సమాజంలో మీకు తెలియకుండానే ఒక గౌరవం పెరుగుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని లెక్కచేయని వారు కూడా ఈరోజు మిమ్మల్ని చూసి నమస్కారం పెడతారు. మీ మాటకు విలువ ఇస్తారు. ఇది కేవలం డబ్బు వల్ల వచ్చే గౌరవం కాదు, మీ వ్యక్తిత్వ వికాసం వల్ల వచ్చే గౌరవం. డబ్బుతో కొన్న గౌరవం డబ్బు పోగానే పోతుంది. కాని గుణంతో వచ్చిన గౌరవం శాశ్వతం. ఆ గౌరవమే సంపదను ఆకర్షిస్తుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక వ్యాపారి ఉన్నాడు అనుకుందాం. అతని వ్యాపారం సరిగా సాగడం లేదు. కాని అతను నిరాశ చెందకుండా తన కస్టమర్లతో మర్యాదగా మాట్లాడటం, సరుకు నాణ్యతను పెంచడం, లాభం రాకపోయినా చిరునవ్వుతో సేవ చేయడం మొదలుపెట్టాడు అనుకోండి. ఆ ప్రవర్తనే ఒక అయస్కాంతంలా పనిచేసి కస్టమర్లను ఆకర్షిస్తుంది. అలాగే మీ ప్రవర్తన మారినప్పుడు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం, మీకు తెలియకుండానే మీరు పొదుపు చేయడం మొదలుపెడతారు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటారు. చేతిలో ఉన్న కొద్దిపాటి ధనాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. ఇది పిసినారితనం కాదు, ఇది ఆర్థిక క్రమశిక్షణ. లక్ష్మీదేవికి దుబారా ఖర్చు చేసేవాళ్లు అంటే ఇష్టముండదు. ధనాన్ని గౌరవించేవారి దగ్గరే ఆమె నిలుస్తుంది. మీకు ఆ తెలివి అకస్మాత్తుగా వస్తుంది. మీ స్నేహితుల బృందం కూడా మారుతుంది. కాలక్షేపం చేసే స్నేహితులు దూరమై మీకు జ్ఞానాన్ని, ధైర్యాన్ని ఇచ్చే కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. లేదా పాత స్నేహితులే మీతో మంచి విషయాలు మాట్లాడటం మొదలుపెడతారు. సత్సంగం అంటే మంచివారి సహవాసం దొరకడం అనేది చాలా గొప్ప అదృష్టం. అది మీ దశ మారుతుందనడానికి నిదర్శనం. ఈ రెండవ గుర్తులో చివరిగా గమనించాల్సిన అంశం ఓర్పు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. కాని ఇప్పుడు మీకు వాటిని తట్టుకునే శక్తి వస్తుంది. ఇది కూడా గడిచిపోతుంది అనే స్థిరమైన బుద్ధి ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనిషికి ఓర్పు వస్తుందో అప్పుడు ప్రకృతి అతనిని పరీక్షించడం ఆపి అనుగ్రహించడం మొదలుపెడుతుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీ మాటలో కాఠిన్యం తగ్గిందా? మీ ఇంట్లో గొడవలు తగ్గాయా? మీ ముఖంలో కళ పెరిగిందా? అనవసరమైన విషయాలను పట్టించుకోవడం మానేశారా? ఉదయాన్నే లేవగలుగుతున్నారా? ఈ లక్షణాలు కనుక మీలో కనిపిస్తుంటే ఇక ఆలస్యం లేదు. ఆ జగన్నాథుడు మీ తలరాతను బంగారు అక్షరాలతో తిరగరాస్తున్నాడు. మీరు ధనవంతులు కావడం ఖాయం. అయితే ఇవన్నీ మన ప్రవర్తనకు సంబంధించినవి. కాని మన ప్రమేయం లేకుండా ప్రకృతి మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. కలలో దేవుళ్ళు, జంతువులు కనిపించడం, బయట వెళ్లేటప్పుడు శకునాలు ఎదురవడం, ఇంట్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరగడం. ఇవి మూడవ గుర్తులో భాగం. ఇవి చాలా సూటిగా, చాలా స్పష్టంగా మీ భవిష్యత్తును చూపిస్తాయి. ఉదాహరణకు, మీకు కలలో పాము కనిపిస్తే ఏమవుతుంది? లేదా ఒక ముత్తైదువ కలలో కనిపిస్తే దానికి అర్థమేమిటి? మీరు బయటకు వెళ్లేటప్పుడు ఆవు ఎదురైతే అది దేనికి సంకేతం? బల్లిమీద పడితే అది మంచిదా చెడ్డదా? ఇవన్నీ మూజనమ్మకాలు కావు, ఇవి శకున శాస్త్రం. శ్రీకృష్ణుడు వీటి గురించి చాలా లోతైన వివరణ ఇచ్చాడు. రాబోయే మూడవ భాగంలో
ఈ అద్భుతమైన శకునాలు, స్వప్న ఫలితాలు మరియు ప్రకృతి సంకేతాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇవి తెలిస్తే మీరు రేపు జరగబోయేదాన్ని ఈరోజే ఊహించగలరు. ఆ రహస్య సంకేతాలు, కలలో కనిపించే ఆ విశేష దృశ్యాలు ఏమిటో, అవి మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ విషయాలు వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంతటి శక్తివంతమైన ఆ మూడవ గుర్తు గురించి తెలుసుకోవడానికి. శుభోదయం. మనం గత 2 భాగాల్లో చాలా కీలకమైన విషయాలను చర్చించుకున్నాం. మొదటి గుర్తుగా మన అంతరంగంలో, అంటే మన ఆలోచనల్లో వచ్చే మార్పులను గమనించాం. రెండవ గుర్తుగా మన ప్రవర్తనలో, మాటతీరులో, మన దినచర్యలో వచ్చే సాత్విక మార్పులను తెలుసుకున్నాం. ఈ రెండూ మన చేతుల్లో ఉండి, మన ప్రయత్నం ద్వారా సాధించుకునేవి. కాని ఇప్పుడు మనం తెలుసుకోబోయే మూడవ గుర్తు చాలా విభిన్నమైనది, అత్యంత శక్తివంతమైనది. ఇది మన చేతుల్లో ఉండదు. ఇది ప్రకృతి, ఆ పరమాత్ముడు మనకు పంపే సందేశం. అదే శకునాలు, కలలు మరియు మన చుట్టూ జరిగే అద్భుత సంఘటనలు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఒక సందర్భంలో ఇలా చెప్పాడు: ధర్మనందన, సృష్టిలో ఏది జరగబోతున్నా దానికి సంబంధించిన ఛాయలు ముందుగానే కనిపిస్తాయి. రాబోయే వసంతానికి కోకిలగానం ఎలా సూచికో, అలాగే రాబోయే ఐశ్వర్యానికి కొన్ని శుభ శకునాలు సూచికలు. ఈ విశ్వం మొత్తం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంది. మీకు ధనం రాబోయే ముందు ప్రకృతిలోని పంచభూతాలు మీకు సహకరిస్తాయి. ఆ సంకేతాలను మనం ఎలా గుర్తించాలో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. ముందుగా మన ఇంటి నుండే ఈ పరిశీలన మొదలుపెడదాం. మీ ఇంట్లో తులసి మొక్క ఉందా? సాధారణంగా మనం రోజూ నీళ్లు పోస్తుంటాం. కాని మీకు ఐశ్వర్యం రాబోయే ముందు ఆ తులసి మొక్కలో ఒక అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. మీరు ప్రత్యేకంగా ఏ ఎరువులు వేయకపోయినా ఆ మొక్క అకస్మాత్తుగా పచ్చగా, దట్టంగా పెరుగుతుంది. దాని ఆకులు కాంతివంతంగా మెరుస్తాయి. తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఆమె ఆనందంగా కళకళలాడుతోంది అంటే ఆ తల్లి మీ ఇంట స్థిరనివాసం చేయడానికి సిద్ధమైందని అర్థం. ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క వాడిపోతుంటే అది మంచిది కాదు. కాని అది అకస్మాత్తుగా చిగురించి పచ్చగా మారితే అది మీకు పట్టబోయే బంగారు భవిష్యత్తుకు మొదటి సాక్ష్యం. అలాగే మీ ఇంట్లో వాతావరణం గురించి గమనించండి. ఏ విధమైన సుగంధ ద్రవ్యాలు, అగరుబత్తులు వెలిగించకుండానే కొన్నిసార్లు ఇంట్లో ఒక రకమైన కమ్మని వాసన, సువాసన వస్తుంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అలా జరిగినప్పుడు అది దైవిక శక్తుల సంచారానికి నిదర్శనం. దేవతలు సంచరించే చోట సుగంధం వెలువడుతుందని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవికి సుగంధం అంటే చాలా ఇష్టం. మీ ఇల్లు సువాసనతో నిండిపోయిందంటే ఆమె మీ గడప దాటి లోపలికి వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం బయట ప్రపంచంలో కనిపించే శకునాల గురించి మాట్లాడుకుందాం. మీరు ఏదైనా ముఖ్యమైన పనిమీద లేదా ఉద్యోగానికి, వ్యాపారానికి బయలుదేరినప్పుడు మీకు ఎదురయ్యే దృశ్యాలు చాలా కీలకం. మీరు ఇంటి గడప దాటగానే ఒక ఆవు తన లేగదూడకు పాలిస్తూ కనుక కనిపిస్తే అది అత్యంత శుభ శకునం. ఆవులో సకల దేవతలు ఉంటారు. అందులోనూ తల్లి ఆవు తన బిడ్డకు పాలివ్వడం అనేది వాత్సల్యానికి, సమృద్ధికి సంకేతం. ఆ దృశ్యం మీకు కనిపించిందంటే ఆ రోజు మీకు తిరుగులేదు. మీకు రావలసిన బాకీలు వసూలు కావడం, లేదా కొత్త ధనలాభం కలగడం ఖాయం. అలాగే మీరు వెళ్లే దారిలో ఎవరైనా ముత్తైదువ, అంటే నిండు సుమంగళి, చేతిలో నీళ్ల బిందెతోగాని, పూలతోగాని, పసుపు కుంకుమలతోగాని ఎదురైతే ఇక మీ పంట పండినట్లే. స్త్రీని శక్తి స్వరూపినిగా భావిస్తాం. నిండు కుండతో స్త్రీ ఎదురు రావడమంటే మీ జీవితం కూడా ఆ కుండలా నిండుగా ఉండబోతోందని ప్రకృతి చెబుతున్నమాట. అలాగే గుడి గంటల శబ్దం, వేదమంత్రాల ఘోష లేదా శంఖం నాదం మీకు అప్రయత్నంగా వినిపిస్తే అది భగవంతుడు మీకు ఇస్తున్న ఆశీర్వాదం. శ్రీకృష్ణుడు పక్షుల గురించి కూడా ప్రస్తావించాడు. మీ ఇంటికి పక్షులు తరచుగా రావడం, గూళ్లు కట్టుకోవడం, పావురాలు లేదా పిచ్చుకలు, అవి కిలకిలారావాలు చేయడం శుభసూచిక. పక్షులకు భవిష్యత్తు తెలుసు అంటారు. అవి ఏ ఇంటినైతే సురక్షితంగా, ఆనందంగా భావిస్తాయో ఆ ఇంటికే వస్తాయి. అవి వచ్చాయంటే ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నిండిందని అర్థం. ముఖ్యంగా తెల్లని పక్షులు లేదా చిలుకలు ఇంటి ఆవరణలో కనిపిస్తే అది ధనయోగానికి సంకేతం. ఇప్పుడు అతి ముఖ్యమైన, ఆశ్చర్యకరమైన విషయం గురించి చెప్పుకుందాం. అదే కలలు, స్వప్న శాస్త్రం.
మన నిద్రలో వచ్చే కలలు కేవలం మెదడు కల్పనలు కాదు. నిద్రలో మన ఆత్మ స్వేచ్ఛగా విహరిస్తుంది. ఆ సమయంలో భవిష్యత్తు తాలూకు దృశ్యాలు మనకు కనిపిస్తాయి. కృష్ణుడు చెప్పిన దాని ప్రకారం మీకు ధనవంతులయ్యే యోగముంటే మీకు కొన్ని ప్రత్యేకమైన కలలు వస్తాయి. వాటిని జాగ్రత్తగా వినండి. మొదటిది నీరు. కలలో మీరు విశాలమైన సముద్రాన్నిగాని నిండుగా ప్రవహిస్తున్న నదినిగాని చూస్తే, లేదా మీరు నదిలో ఈదుతున్నట్లు కలవస్తే అది సంపద ప్రవాహానికి సంకేతం. నీరు అంటే జీవం. నీరు అంటే సంపద. ఎండిపోయిన నది కనిపిస్తే కష్టం, కాని నిండుగా ఉన్న నీరు కనిపిస్తే అది అఖండ ఐశ్వర్యం. అలాగే వర్షం పడుతున్నట్లు, ఆ వర్షంలో మీరు తడుస్తున్నట్లు కలవస్తే లక్ష్మీ కటాక్షం మీమీద వర్షంలా కురవబోతోందని అర్థం. రెండవది ఎత్తు ఎక్కడం. కలలో మీరు ఏదైనా పర్వతం ఎక్కుతున్నట్లు, లేదా ఒక పెద్ద భవనం మెట్లు ఎక్కిపైకి వెళ్తున్నట్లు, లేదా ఆకాశంలో ఎగురుతున్నట్లు కనిపిస్తే అది మీ జీవితంలో రాబోయే ఉన్నతికి నిదర్శనం. మీరు ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్లబోతున్నారని మీ ఆత్మ మీకు చెబుతోంది. ఈ కల వచ్చిన కొద్ది రోజుల్లోనే మీకు ప్రమోషన్గానీ, వ్యాపారంలో లాభంగానీ, సమాజంలో గౌరవంగానీ పెరుగుతుంది. మూడవది జంతువులు. కలలో ఏనుగు, ముఖ్యంగా తెల్ల ఏనుగు కనిపిస్తే అది రాజయోగానికి సంకేతం. గజలక్ష్మి అంటే ఏనుగులతో కూడిన లక్ష్మి. ఏనుగు ఐశ్వర్యానికి, కీవికి ప్రతీక. అలాగే గుర్రం కనిపిస్తే మీ పనుల్లో వేగం పెరుగుతుందని అర్థం. మరొక విచిత్రమైన విషయమేమిటంటే పాము. చాలామంది పాము కలలో కనిపిస్తే భయపడతారు. కాని స్వప్నశాస్త్రం ప్రకారం పాము పడగ విప్పి నిలబడినట్లు, లేదా ఏదైనా సంపదను కాపాడుతున్నట్లు, లేదా తెల్లని పాము కనిపిస్తే అది నిధి నిక్షేపాలకు సంకేతం. మీకు అనుకోని ధనం కలిసి వస్తుందని అర్థం. అయితే పాము మిమ్మల్ని కరిచినట్లు కాకుండా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తేనే ఈ ఫలితముంటుంది. నాలుగవది దైవ దర్శనం. కలలో మీకు ఇష్టదైవంగానీ, దేవాలయంగానీ, పూజారులుగానీ, లేదా పూజా సామాగ్రి, పువ్వులు, పసుపు, కుంకుమ కనిపిస్తే అది సాక్షాత్తు భగవంతుడి పిలుపు. నేను నీతో ఉన్నాను, నీ కష్టాలు తీరాయి అని ఆయన చెబుతున్న మాటాది. ముఖ్యంగా కమలం పువ్వు, శంఖం, చక్రం వంటివి కనిపిస్తే అది విష్ణుమూర్తి అనుగ్రహానికి తిరుగులేని సాక్ష్యం. అలాగే కలలో పాలు, పెరుగు, నెయ్యి వంటి తెల్లని పదార్థాలు కనిపించినా లేదా తింటున్నట్లు అనిపించినా భోగభాగ్యాలు కలుగుతాయి. ఇక మన శరీరానికి సంబంధించిన కొన్ని శకునాలు కూడా ఉన్నాయి. మీ కుడి అరచేయి పురుషులకు, లేదా ఎడమ అరచేయి స్త్రీలకు తరచుగా దురద పెడుతోందా? ఇది చాలామంది నమ్మే విషయమే అయినా దీని వెనుక ఒక సత్యముంది. అరచేతిలో లక్ష్మీ స్థానముంటుంది. అక్కడ శక్తి ప్రవాహం జరిగినప్పుడు దురదగా అనిపిస్తుంది. అంటే ధనం మీ చేతికి అందబోతోందని అర్థం. అలాగే కన్ను అదిరితే కూడా పురుషులకు కుడి, స్త్రీలకు ఎడమ శుభం జరుగుతుందని అంటారు. మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే దారిన పోతున్నప్పుడు దొరికే నాణేలు. మీరు నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డుమీద మీకు కాయిన్స్ గాని, డబ్బులుగాని దొరికాయా? అది తక్కువ మొత్తమే కావచ్చు, ₹1 కావచ్చు. కాని దాన్ని తక్కువ అంచనా వేయకండి. అది లక్ష్మీదేవి మీకు పంపిన చిన్న బహుమతి. దాన్ని ఎప్పుడూ ఖర్చు చేయకూడదు. దాన్ని శుభ్రం చేసి, పసుపు రాసి మీ దేవుడి గదిలో లేదా మీ పర్సులో భద్రంగా దాచుకోవాలి. అది మిగిలిన ధనాన్ని ఆకర్షించే అయస్కాంతంలా పనిచేస్తుంది. ధనం దొరకడం అనేది మీ అదృష్టం తలుపు తట్టిందనడానికి నిదర్శనం. మీ ఇంటికి అనుకోకుండా అతిథులు రావడం కూడా ఒక మంచి సంకేతమే. అతిథి దేవో భవ అని మన సంస్కృతి. ముందస్తు సమాచారం లేకుండా భోజన సమయానికి ఎవరైనా సజ్జనులు, లేదా సాధువులు, లేదా చిన్నపిల్లలు మీ ఇంటికి వస్తే వారికి విసుగు చెందకుండా కడుపునిండా అన్నం పెట్టండి. వారు రూపం మార్చుకుని వచ్చిన దేవతలు కావచ్చు. వారు తృప్తిగా వెళ్తే ఆ ఇంటికి సిరి సంపదలు వెల్లువలా వస్తాయి. కుచేలుడు కృష్ణుడి దగ్గరకు వెళ్ళినప్పుడు కృష్ణుడు అతిథి మర్యాదలు చేయడం వల్లనే కుచేలుడి దరిద్రం పోయింది. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఈ 3 గుర్తులు అంటే మనసులో మార్పు, ప్రవర్తనలో మార్పు మరియు ప్రకృతి ఇచ్చే సంకేతాలు ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయా? ఒకవేళ కనిపిస్తే మీరు కోటీశ్వరులు కాబోవడం ఖాయం. కానీ ఇక్కడే ఒక పెద్ద మెలిక ఉంది. ఒక ప్రమాదం పొంచి ఉంది. డబ్బు రావడం వేరు, అది నిలబడటం వేరు. రావణాసురుడు
దుర్యోధనుడు, హిరణ్యకశ్యపుడు వీరిందరికీ అంతులేని సంపద ఉంది. కాని అది వారికి నాశనాన్ని తెచ్చిపెట్టింది తప్ప శాంతిని ఇవ్వలేదు. చివరికి ఆ సంపద వారిని వదిలి వెళ్ళిపోయింది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమె పేరు అలక్ష్మి, జ్యేష్ఠాదేవి. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి రావడానికి ముందు కొన్నిసార్లు అలక్ష్మి వచ్చి మనల్ని పరీక్షిస్తుంది. లేదా లక్ష్మి వచ్చిన వెంటనే మనలో అహంకారం పెరిగితే లక్ష్మి వెళ్ళిపోయి అలక్ష్మి తిష్టవేస్తుంది. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఒక రహస్యం చెప్పాడు. సంపద వచ్చిన కొత్తలో మనిషి చేసే కొన్ని చిన్న తప్పులు ఆ సంపదను ఆవిరిచేస్తాయి. లక్ష్మిని నిలబెట్టుకోవాలంటే కొన్ని కఠినమైన నియమాలు పాటించాలి. మీకు ఈ సంకేతాలు కనిపించి ధనం రావడం మొదలైన వెంటనే మీరు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి, చేయకూడని తప్పులు కొన్ని ఉన్నాయి. వాటిని గనుక మీరు నిర్లక్ష్యం చేస్తే వచ్చిన అదృష్టం వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అసలు లక్ష్మీదేవి కంటే ముందు వచ్చే ఆ లక్ష్మి ఎవరు? ఆమెను ఎలా గుర్తించాలి? సంపద రాగానే మనం ఏమేం తప్పులు చేస్తాం? ఆ తప్పుల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? కృష్ణుడు చెప్పిన ఆ ధనరక్షణ సూత్రాలు ఏమిటి? ఇవి తెలుసుకోకపోతే ఇప్పటివరకు మనం తెలుసుకున్నదంతా వృథా అయిపోతుంది. ఎందుకంటే నిలబడని డబ్బు నీటిమీద బుడగలాంటిది. మీకు కష్టపడి వచ్చిన అదృష్టం శాశ్వతంగా మీతోనే ఉండిపోవాలంటే, మీ ఇల్లు తరతరాలకు సిరిసంపదలతో తులతుగాలంటే రాబోయే 4వ భాగం తప్పక వినాలి. అందులో మనం ధర్మం, దానం మరియు సంపదను స్థిరీకరించే రహస్యాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ పరమ రహస్యాలను తెలుసుకోవడానికి, మీ అదృష్టాన్ని శాశ్వతం చేసుకోవడానికి. నమస్కారం. మనం ఇప్పటివరకు 3 అద్భుతమైన భాగాలను దాటుకుని వచ్చాం. ఆ పరమాత్ముడు మనకు పంపే శుభ సంకేతాలు, మనలో వచ్చే మార్పులు, ప్రకృతి చూపే శకునాలు అన్నీ తెలుసుకున్నాం. ఇవన్నీ విన్న తర్వాత మీ మనసులో ఆనందం, ఉత్సాహం నిండిపోయి ఉంటాయి. అమ్మయ్యా, నాకు మంచి రోజులు రాబోతున్నాయి అని మీరు ఊపిరి పీల్చుకుని ఉంటారు. కాని ఇక్కడే అసలైన భట్టం మొదలవుతుంది. ఇక్కడే చాలామంది పప్పులో కాలేస్తుంటారు. ఈ 4వ భాగం వినకపోతే మీకు దక్కిన అదృష్టం చేజారిపోయే ప్రమాదముంది. అందుకే శ్రీకృష్ణుడు కేవలం సంపదను ఎలా పొందాలో చెప్పడమే కాదు, దాన్ని ఎలా కాపాడుకోవాలో, అది మనల్ని నాశనం చేయకుండా ఎలా జాగ్రత్త పడాలో కూడా చాలా స్పష్టంగా హెచ్చరించాడు. ఈ ప్రపంచంలో ధనం సంపాదించడం ఒక ఎత్తు అయితే, దాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. మనం చాలామందిని చూస్తుంటాం. అకస్మాత్తుగా కోట్లు గడిస్తారు, కార్లు, బంగళాలు కొంటారు. కాని కొన్నాళ్లకే మళ్లీ రోడ్డుమీదకు వచ్చేస్తారు. ఉన్నదంతా పోగొట్టుకుని అప్పుల పాలై పరువు పోగొట్టుకుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? లక్ష్మీదేవి ఎందుకు అంత త్వరగా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది? దీనికి కారణం అలక్ష్మి. అవును, లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమె పేరే జ్యేష్ఠాదేవి లేదా అలక్ష్మి. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం జరిగేటప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం, విషం పుట్టింది. అలాగే లక్ష్మీదేవి పుట్టకముందు అలక్ష్మి పుట్టింది. ఈ విషయం వెనుక ఉన్న పరమరహస్యమేమిటంటే, సంపద మీ దగ్గరకు వచ్చే ముందు లేదా వచ్చిన వెంటనే ఈ అలక్ష్మి కూడా మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ఆమె దారిద్ర్యానికి, దురదృష్టానికి, కలహాలకు అధిదేవత. ఆమె ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎక్కడైతే అహంకారముంటుందో, ఎక్కడైతే అధర్మముంటుందో, ఎక్కడైతే పరిశుభ్రత లోపిస్తుందో అక్కడ ఆమె తిష్టవేస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నప్పుడు మీకు తెలియకుండానే మీలో గర్వం పెరిగితే లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోయి అలక్ష్మి లోపలికి వస్తుంది. అప్పుడు ఉన్న సంపద ఆవిరైపోవడమే కాదు, లేనిపోని రోగాలు, గొడవలు వచ్చిపడతాయి. శ్రీకృష్ణుడు దీని గురించి వివరిస్తూ, సంపద అనేది మనిషి యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టే ఒక పరీక్ష అని అన్నాడు. పేదరికంలో ఉన్నప్పుడు అందరూ వినయంగానే ఉంటారు, చేతులు కట్టుకుని ఉంటారు. కాని జేబులో 4 డబ్బులు పడగానే మనిషి నడక మారుతుంది, చూపు మారుతుంది. నిన్నటి వరకు స్నేహితులతో కలివిడిగా ఉన్న వ్యక్తి డబ్బు రాగానే వారిని తక్కువ చేసి చూస్తాడు. బంధువులను దూరం పెడతాడు. తల్లిదండ్రుల మాటను లెక్కచేయడు. ఇది అలక్ష్మి ప్రభావం. ఎప్పుడైతే మీ బుద్ధి వక్రరిస్తుందో అప్పుడే మీ పతనం ప్రారంభమైనట్లు లెక్క. ముఖ్యంగా శ్రీకృష్ణుడు హెచ్చరించిన కొన్ని ప్రమాదకరమైన అలవాట్లు ఉన్నాయి. సంపద రాగానే చాలామంది చేసే మొదటి తప్పు, అన్నం పరబ్రహ్మ స్వరూపం
అనే మాటను మర్చిపోవడం. డబ్బు లేనప్పుడు ఆకలి విలువ తెలుస్తుంది. మెతుకు మెతుకును గౌరవిస్తారు. కాని డబ్బు రాగానే హోటళ్లలో విందుల్లో సగం తిని సగం పారేయడం మొదలుపెడతారు. ఆహారాన్ని వృధా చేయడం, అన్నాన్ని నిందించడం వంటివి చేస్తే అన్నపూర్ణేశ్వరి ఆగ్రహిస్తుంది. అన్నం ఎక్కడ అవమానించబడుతుందో అక్కడ సిరి నిలబడదు. మీ ఇంట్లో మిగిలిన అన్నాన్ని డస్ట్ బిన్లో పారేస్తున్నారా? అయితే మీరు లక్ష్మీదేవిని బయటకు గేలేస్తున్నట్లే. రెండవ ప్రమాదం స్త్రీలను అవమానించడం. ఇది చాలా తీవ్రమైన విషయం. లక్ష్మీదేవి స్త్రీ స్వరూపం. మీ దగ్గర డబ్బు ఉందని గర్వంతో మీ భార్యనుగాని, తల్లినిగాని, తోటి ఉద్యోగునులనుగాని చులకనగా చూస్తే, వారికంట కన్నీరు పెట్టిస్తే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నా అది శూన్యం అయిపోతుంది. రావణాసురుడి లంక బంగారు మయం. కాని సీతమ్మ కన్నీరు ఆ లంకను బూడిద చేసింది. కౌరవుల దగ్గర అంతులేని సైన్యం, సంపద ఉన్నాయి. కాని ద్రౌపదిని అవమానించిన పాపానికి వారు సర్వనాశనం అయ్యారు. సంపద పెరిగే కొద్దీ ఇంట్లో ఆడవారి పట్ల మీ గౌరవం ఇంకా పెరగాలి. అప్పుడే ఆ సంపద వృద్ధి చెందుతుంది. మూడవ తప్పు సోమరితనం. మనం రెండవ భాగంలో చెప్పుకున్నాం, లక్ష్మి వచ్చే ముందు మనిషి చురుగ్గా ఉంటాడు, బ్రహ్మ ముహూర్తంలో లేస్తాడు అని. కాని దురదృష్టమేమిటంటే డబ్బు రాగానే మనిషికి బద్ధకం వస్తుంది. నా దగ్గర డబ్బుంది కదా, పనివాళ్లు చేస్తారులే అని నిద్రపోవడం మొదలుపెడతాడు. సూర్యుడు నెత్తిమీదకు వచ్చినా నిద్ర లేవకపోవడం, ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోవడం, స్నానం చేయకుండా భోజనం చేయడం వంటి తామసిక అలవాట్లు అలవర్చుకుంటారు. గుర్తుంచుకోండి, లక్ష్మీదేవి చంచలమైనది. ఆమె ఒకచోట స్థిరంగా ఉండదు. ఆమెను కట్టిపడేయగలిగేది కేవలం శ్రమ మరియు శుద్ధి మాత్రమే. మీరు శ్రమించడం మానేస్తే ఆమె వేరే చోటికి వెళ్ళిపోతుంది. శ్రీకృష్ణుడు చెప్పిన మరొక ముఖ్యమైన విషయం వ్యసనాలు. ధనం రాగానే చాలామందికి లేనిపోని అలవాట్లు వస్తాయి. జూదం, మత్తుపానీయాలు, పరస్త్రీ వ్యామోహం వంటివి అలక్ష్మికి ఆహ్వాన పత్రికలు. మహాభారతంలో ధర్మరాజు అంతటి ధర్మాత్ముడే సంపద మదంతో జూదమాడి సర్వం కోల్పోయాడు. కలియుగంలో ఇది మరీ ఎక్కువ. పార్టీ పేరుతో చేసే అనవసరపు ఖర్చులు, విలాసాలు మీ పుణ్యాన్ని తినేస్తాయి. పుణ్యం అయిపోతే ధనం కూడా అయిపోతుంది. ఇది కర్మ సిద్ధాంతం. అలాగే దానధర్మం మర్చిపోవడం మరొక పెద్ద తప్పు. మీరు పేదరికంలో ఉన్నప్పుడు దేవుడా నాకు డబ్బు ఇస్తే పేదలకు సాయం చేస్తాను అని మొక్కుకుంటారు. కాని డబ్బు రాగానే ఇది నా కష్టం, వాళ్లకి ఎందుకు ఇవ్వాలి అనే స్వార్థం పుడుతుంది. పిసినారితనం పెరుగుతుంది. పక్కవాడికి సహాయం చేయడానికి చెయ్యిరాదు. శ్రీకృష్ణుడు అంటాడు, నేను నీకు ఇచ్చింది నువ్వు 10 మందికి పంచడానికే. నీ దగ్గర ఉన్నది కేవలం నీ అవసరానికి మాత్రమే కాదు, సమాజ అవసరానికి కూడా. నువ్వు ఆ నీటిని ఆపుచేస్తే అది మురిగపోతుంది. ప్రవహించేలా చేస్తేనే అది స్వచ్ఛంగా ఉంటుంది. మీరు దానం ఆపేస్తే ప్రకృతి మీకు ఇచ్చే దారిని కూడా మూసివేస్తుంది. ఇంకొక సూక్ష్మమైన విషయమేమిటంటే వాక్ పరుషత్వం. మనం ముందే చెప్పుకున్నాం, మంచిమాట ఐశ్వర్యానికి సంకేతమని. కాని డబ్బు ప్రభావం వల్ల మళ్లీ మీ నోరు జారడం మొదలుపెడితే, అహంకారంతో మాట్లాడితే అది వినాశనానికి నాంది. డబ్బు ఉంటే ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటే పొరపాటే. శని ప్రభావం మనిషి నాలుకమీద మొదట కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు పనివారిని, తక్కువ స్థాయి వారిని తిట్టడం మొదలు పెడతారో అప్పుడే మీ పతనం ఖరారైందని అర్థం. కృష్ణుడు చెప్పిన ఈ విషయాలను బట్టి మనకు ఏం అర్థమవుతోంది? సంపద అనేది ఒక బాధ్యత. అది ఒక ఆయుధం లాంటిది. అది రక్షించగలదు, చంపగలదు. అది ఎవరి చేతిలో ఉంది అనేదాన్ని బట్టి ఫలితముంటుంది. మీరు యోగ్యులు కాకపోతే ఆ సంపదే మిమ్మల్ని నాశనం చేస్తుంది. అందుకే మన పెద్దలు ఐశ్వర్యం వస్తే అణిగమణిగ ఉండాలి అని చెప్పారు. చెట్టుకు కాయలు కాసే కొద్దీ కొమ్మలు కిందకు వంగుతాయి. అలాగే మనిషికి సంపద పెరిగే కొద్దీ వినయం పెరగాలి. మీకు ఇప్పుడు ఆ 3 గుర్తులు కనిపిస్తున్నాయా? సంతోషం. అయితే వెంటనే జాగ్రత్త పడండి. మీలో ఏమాత్రం గర్వం రాకుండా చూసుకోండి. మీ పాత స్నేహితులను మర్చిపోకండి. మీ మూలాలను మర్చిపోకండి. ఏ గుడికి వెళ్ళి అయితే మీరు కోరుకున్నారో ఆ గుడిని మర్చిపోకండి. ఏ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు ఎదిగారో
వారిని నిర్లక్ష్యం చేయకండి. మరి ఈ అలక్ష్మిని మన ఇంటి దరిదాపుల్లోకి రాకుండా చేయాలంటే ఏం చేయాలి? వచ్చిన లక్ష్మిని స్థిరలక్ష్మి గా ఎలా మార్చుకోవాలి? దీనికి శ్రీకృష్ణుడు కొన్ని అద్భుతమైన ధర్మసూత్రాలు మరియు పరిహారాలు చెప్పాడు. ఇవి పూజలు మాత్రమే కాదు, ఇవి జీవన విధానాలు. మీరు ప్రతిరోజూ చేయవలసిన కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. అవి చేస్తే మీ సంపదకు ఏ దృష్టి దోషం తగలదు, ఏ గ్రహదోషం అడ్డురాదు. అలాగే సంపదలో కొంత భాగాన్ని ఎలా ఖర్చు చేయాలో కూడా ఒక లెక్క ఉంది. మన సంపాదనలో ఎంత శాతం దేవుడికి, ఎంత శాతం దానానికి, ఎంత శాతం పొదుపుకు కేటాయించాలి? ఈ ఆర్థిక గణితం గురించి శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి వివరించాడు. ఇది తెలిస్తే మీ సంపద తరగదు, పెరుగుతూనే ఉంటుంది. రాబోయే 5వ భాగంలో మనం ఆ అత్యంత విలువైన ధనరక్షణ ఉపాయాల గురించి, పాటించవలసిన పంచమహాయజ్ఞాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి చాలా శక్తివంతమైనవి. వీటిని ఆచరిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి పద్మాసనం వేసుకుని కూర్చుంటుంది. ఇక కదలదు. ఆ రహస్య ఉపాయాలు ఏమిటి? వాటిని ఎలా ఆచరించాలి? రోజువారీ జీవితంలో వాటిని ఎలా భాగం చేసుకోవాలి? అనే విషయాలు తెలుసుకోవడానికి నమస్కారం. మనం ఇప్పటివరకు సాగిన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతో కీలకమైన దశకు చేరుకున్నాం. మొదట మనలో కలిగే మార్పులను గుర్తించాం, ఆ తర్వాత మన ప్రవర్తనలో వచ్చే శుభ పరిణామాలను తెలుసుకున్నాం, ప్రకృతి పంపే సంకేతాలను అర్థం చేసుకున్నాం, చివరగా ఆ సంపదను నాశనం చేసే అలక్ష్మి ప్రభావం గురించి హెచ్చరించుకున్నాం. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన ఘట్టంలో ఉన్నాం. అదే రక్షణ. వచ్చిన లక్ష్మిని పోనీయకుండా, కాలు కదపకుండా మన ఇంట్లోనే స్థిరంగా ఉంచుకోవడం ఎలా? శ్రీకృష్ణ పరమాత్ముడు ఉద్ధవుడికి ఉపదేశించిన స్థిర లక్ష్మీ రహస్యాలు ఏమిటి? ఈ 5వ భాగం మీ జీవితానికి ఒక కవచం లాంటిది. దీన్ని శ్రద్ధగా వినండి, వీలైతే ఒక పుస్తకంలో రాసుకోండి. ఎందుకంటే ఇవి కేవలం మాటలు కాదు, మంత్రాల కంటే శక్తివంతమైన జీవన సూత్రాలు. లక్ష్మీదేవి స్వభావం చంచలం అని మనందరికీ తెలుసు. ఆమె మెరుపు తీగ లాంటిది. కాసేపు ఇక్కడ ఉంటుంది, మరుక్షణం మాయమైపోతుంది. మరి అటువంటి తల్లిని అమ్మవారే స్వయంగా నేను ఎక్కడికి వెళ్లను, ఇక్కడే ఉంటాను అని మాట ఇచ్చేలా చేయడమెలా? దీనికి కృష్ణుడు కొన్ని అద్భుతమైన నియమాలను, ధర్మాలను వివరించాడు. వీటిని ఆచరించడానికి మీకు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం శ్రద్ధ, భక్తి ఉంటే చాలు. మొట్టమొదటి నియమం గడప పూజ. మన ఇంటి ప్రధాన ద్వారం కేవలం మనం లోపలికి రావడానికి మాత్రమే కాదు, అది లక్ష్మీదేవికి స్వాగతద్వారం. శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం ఏ ఇంటి గడప అయితే ప్రతిరోజూ శుభ్రంగా పసుపు కుంకుమలతో కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంటికి అలక్ష్మి, దరిద్రదేవత రాలేదు. ఆమె గడప వరకు వచ్చి ఆ పవిత్రతను చూసి వెనక్కి వెళ్ళిపోతుంది. కాని ఏ ఇంటి గడప దుమ్ముతో, బూజుతో, చెప్పులతో చిందరవందరగా ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి రాదు, నేరుగా దరిద్రమే వస్తుంది. అందుకే మీకు ధనయోగం పట్టగానే లేదా పట్టాలని కోరుకున్నప్పుడు ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి ఇంటి ముఖద్వారాన్ని శుభ్రం చేసి నీళ్లు చల్లి చిన్న ముగ్గు వేయడం అలవాటు చేసుకోండి. ఇది చాలా చిన్న పనిగా అనిపించవచ్చు, కాని దీని ఫలితం అమోఘం. ఆ ముగ్గు బియ్యం పిండితో వేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఆ పిండిని చీమలు, చిన్న పురుగులు తింటాయి. ఉదయాన్నే ఒక జీవికి ఆహారం పెట్టిన పుణ్యం మీకు దక్కుతుంది. ఆ పుణ్యమే మీకు రక్ష. రెండవ ముఖ్యమైన నియమం వంటగది రహస్యం. అగ్నిదేవుడు, అన్నపూర్ణాదేవి కొలువై ఉండే చోట వంటగది. రాత్రిపూట ఎంగిలి గిన్నెలను, అపరిశుభ్రమైన పాత్రలను అలాగే వదిలేసి నిద్రపోవడం అనేది దరిద్రానికి అతి పెద్ద కారణం. రాత్రి సమయంలో నకారాత్మక శక్తులు, నెగటివ్ ఎనర్జీ సంచరిస్తుంటాయి. అవి ఆ ఎంగిలి వాసనకు ఆకర్షితమవుతాయి. దీనివల్ల ఇంట్లో అనారోగ్యాలు, గొడవలు వస్తాయి. లక్ష్మీదేవికి దుర్వాసన అంటే గిట్టదు. కాబట్టి కనీసం వంటగదిని శుభ్రం చేసి, స్టవ్ తుడిచి, గిన్నెలను కడిగలేదా నీళ్లు చల్లి పక్కన పెట్టి పడుకోవడం మంచిది. ఇది పాటిస్తే మీ ఇంట్లో ధాన్యానికి లోటు ఉండదు. ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన పంచమహాయజ్ఞాల గురించి సరళంగా చెప్పుకుందాం. యజ్ఞం అంటే హోమం గుండం వేసి చేసేది మాత్రమే కాదు. ప్రతి గృహస్థుడు, కుటుంబమున్న వ్యక్తి
ప్రతిరోజు చేయవలసిన 5 పనులు ఉన్నాయి. వీటిని చేస్తే ఆ ఇంటికి ఎలాంటి దోషాలు అంటవు, సంపద తరగదు. మొదటిది దేవయజ్ఞం. అంటే ఇంట్లో దీపం వెలిగించడం. ఉదయం, సాయంత్రం దేవుడి ముందు దీపం వెలిగించి కనీసం 2 నిమిషాలు కళ్ళు మూసుకుని దండం పెట్టుకోవడం. దీపకాంతి అజ్ఞానాన్ని, దరిద్రాన్ని పారదోలుతుంది. ఏ ఇంట్లో సంధ్యా సమయంలో దీపం వెలగదో ఆ ఇల్లు శ్మశానంతో సమానం అని శాస్త్రం చెబుతోంది. మీకు ఎంత పని ఉన్నా సాయంత్రం వేళ దీపం పెట్టడం మర్చిపోకండి. రెండవది పితృయజ్ఞం. అంటే పెద్దలను గౌరవించడం. బతికున్న తల్లిదండ్రులను సేవించడం, చనిపోయిన పెద్దలను పండుగ రోజుల్లో తలుచుకోవడం. ఎవరి కళ్లలో అయితే తల్లిదండ్రుల ఆనందం కనిపిస్తుందో వారికి ఏ గ్రహదోషాలు అడ్డురావు. కృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను, పెంపుడు తల్లిదండ్రులైన యశోదనందులను ఎంతగా గౌరవించాడో మనకు తెలుసు. ఆ గుణమే ఆయనకు శ్రీకృష్ణుడిగా కీర్తిని తెచ్చింది. మూడవది మనుష్య యజ్ఞం. అంటే అతిథి సత్కారం. ఇంటికి వచ్చిన వారికి మంచి నీళ్లు ఇవ్వడం, వీలైతే అన్నం పెట్టడం. ఇది మనం ముందే చెప్పుకున్నాం. కాని ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే ఎవరైనా ఆకలితో ఇంటికి వస్తే వారిని వెనక్కి పంపకూడదు. ఒక ముద్ద అయినా పెట్టాలి. నాలుగవది భూతయజ్ఞం. ఇది చాలా శక్తివంతమైనది. మీ వంటగదిలో వండిన పదార్థంలో మొదటి ముద్దను లేదా మొదటి రొట్టెను వేరుగా తీసి దాన్ని ఆవుకుగాని, కాకికిగాని, కుక్కకుగాని పెట్టడం. మనం తినే ఆహారంలో కొంత భాగం ఈ సృష్టిలోని ఇతర జీవులకు చెందుతుంది. మనం మొత్తం మనమే తినేస్తే అది పాపం అవుతుంది. నాకోసం మాత్రమే కాదు, ఈ సృష్టికోసమే నేను బతుకుతున్నాను అనే భావన దీని వెనుక ఉంది. గోమాతకు అరటిపండు లేదా పచ్చగడ్డి తినిపించడం వల్ల 3 కోట్ల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇది మీకు ధన రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఐదవది ఋషి యజ్ఞం లేదా బ్రహ్మయజ్ఞం. అంటే మంచి విషయాలు తెలుసుకోవడం, 10 మందికి చెప్పడం, పురాణాలు చదవడం లేదా వినడం. ఇప్పుడు మీరు ఈ వీడియో ద్వారా చేస్తున్నది అదే. జ్ఞానాన్ని సముపార్జించడం కూడా ఒక యజ్ఞమే. ఇప్పుడు మనం ధన వినియోగం గురించి కృష్ణుడు చెప్పిన అద్భుతమైన గణితాన్ని చూద్దాం. డబ్బు రాగానే దాన్ని ఎలా వాడాలి? అంతా ఖర్చు పెట్టేయాలా? అంతా దాచేయాలా? కాదు. సంపదను 4 భాగాలుగా విభజించాలని శాస్త్రం చెబుతోంది. మొదటి భాగం ధర్మం కోసం. అంటే మీ సంపాదనలో 10వ వంతు 10%. దేవుడికి లేదా సామాజిక సేవకు, పేదలకు సహాయం చేయడానికి కేటాయించాలి. దీన్ని దశమాంశం అంటారు. మీరు ఒక 100 రూపాయలు సంపాదిస్తే అందులో 10 రూపాయలు మీవి కావు, అవి ధర్మానికి చెందినవి. ఆ 10 రూపాయలు ఇవ్వడం వల్ల మిగిలిన 90 రూపాయలు పవిత్రమవుతాయి, సురక్షితంగా ఉంటాయి. ఇది ఒక బీమాలాంటిది. మీరు దేవుడికి భాగస్వామ్యం ఇస్తున్నారు. అప్పుడు మీ కష్టసుఖాలను దేవుడే చూసుకుంటాడు. రెండవ భాగం భోగం కోసం. అంటే మీ కుటుంబ అవసరాలకు, ఆహారానికి, బట్టలకు, చిన్న చిన్న సంతోషాలకు. పిసినారిలా ఉండకూడదు. భగవంతుడు ఇచ్చింది అనుభవించడానికి కూడా. కాని అది ధర్మబద్ధంగా ఉండాలి. మీ పిల్లల చదువు, ఆరోగ్యం, ఇంటి నిర్వహణ ఇందులోకే వస్తాయి. మూడవ భాగం వృద్ధి కోసం. అంటే ఆ డబ్బును మళ్లీ పెట్టుబడి పెట్టడం. వ్యాపారంలోగాని, భూమిమీదగాని లేదా పొదుపు రూపంలోగాని దాన్ని పెంచే మార్గాల్లో పెట్టాలి. లక్ష్మిని ఒకచోట బంధించకూడదు, ఆమెను పనిలో పెట్టాలి. అప్పుడే ఆమె రెట్టింపు అవుతుంది. నాలుగవ భాగం ఆపద కోసం. అంటే భవిష్యత్తులో రాబోయే కష్టాల కోసం కొంత దాచిపెట్టాలి. దీన్ని ముట్టుకోకూడదు. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే వాడాలి. ఈ 4 భాగాల సూత్రాన్ని ఎవరైతే పాటిస్తారో వారు జీవితంలో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోరు. వారి దగ్గర ధనం నిండుకుండలా తొణికిసలాడుతూ ఉంటుంది. మరొక చిన్న చిట్కా. ఉప్పు. సముద్రంలో పుట్టింది కాబట్టి ఉప్పు లక్ష్మీ స్వరూపం. ఇంట్లో ఉప్పు ఎప్పుడూ నిండుగా ఉండాలి. ఉప్పు డబ్బా ఖాళీ కాకూడదు. అలాగే ఎవరికైనా ఉప్పును చేతితో నేరుగా ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి లేదా చెంచాతో వేయాలి. సాయంత్రం పూట లేదా శుక్రవారం నాడు ఉప్పును ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు.
వారానికి ఒకసారి రాళ్ల ఉప్పు, కల్లు ఉప్పు వేసిన నీటితో ఇల్లు తుడిస్తే ఇంట్లో ఉన్న దృష్టి దోషాలు, నకారాత్మక శక్తులు పోతాయి. ఇల్లు ప్రశాంతంగా మారుతుంది. అలాగే డబ్బును ఎప్పుడూ లెక్కలేనితనంగా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. పర్సులో నోట్లను మడతలు పడకుండా, చిరిగపోకుండా భద్రంగా పెట్టుకోవాలి. చిల్లర నాణేలను కూడా గౌరవించాలి. లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఇష్టం, క్రమశిక్షణ అంటే ప్రాణం. మీ బీరువాను, డబ్బు దాచే ప్రదేశాన్ని ఎప్పుడూ శుభ్రంగా, సువాసనతో ఉంచుకోండి. అక్కడ పసుపు, కుంకుమ లేదా గంధముంచడం మంచిది. మరొక ముఖ్యమైన విషయం కృతజ్ఞత. రాత్రి పడుకునే ముందు ఆ రోజు మీకు దొరికిన ఆహారానికి, మీకు ఉన్న నీడకు, మీ కుటుంబానికి, ఆ భగవంతుడికి ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకోండి. దేవుడా, ఈ రోజు నన్ను కాపాడావు, నాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చావు, ధన్యవాదాలు అని మనసులో అనుకోండి. కృతజ్ఞత ఉన్నవారికి ప్రకృతి ఇంకా ఇంకా ఇస్తుంది. మీరు ఎంత తృప్తిపడితే అంత ఎక్కువ పొందుతారు. చివరగా ఒక హెచ్చరిక, రహస్యం. మీకు అదృష్టం కలిసి వస్తున్నప్పుడు, మీకు ధనలాభం కలుగుతున్నప్పుడు ఆ విషయాన్ని అందరికి డప్పు కొట్టి చెప్పకండి. నాకు లాటరీ తగిలింది, నాకు బోనస్ వచ్చింది, నేను ఆస్తి కొంటున్నాను అని ఊరంతా చెప్పుకుంటూ తిరగకండి. దిష్టి చాలా ప్రమాదకరమైనది. నరుడి కంటికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు. మీ విజయాన్ని, మీ సంపదను సాధ్యమైనంత వరకు గోప్యంగా ఉంచండి. కేవలం మీ కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకోండి. చెట్టు ఎదిగే కొద్దీ దానికి గాలివాన దెబ్బ ఎక్కువ తగులుతుంది. అందుకే అది నిలబడాలంటే వేర్లు బలంగా ఉండాలి. ఆ వేర్లే మీ రహస్య ప్రవర్తన. ఆర్భాటం వద్దు, ఆడంబరం వద్దు. నిశ్శబ్దంగా ఎదగండి. మీ విజయం శబ్దం చేయాలి, మీ నోరు కాదు. ఇప్పటివరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ సూత్రాలన్నీ పాటిస్తే ఖచ్చితంగా మీ ఇల్లు సిరిసంపదలతో అలరారుతుంది. అయితే ఈ కథనం ఇక్కడితో ముగసిపోలేదు. అసలైన ముగింపు ఇంకా మిగిలే ఉంది. మనం డబ్బు సంపాదిస్తాం, దాచుకుంటాం, అనుభవిస్తాం. కాని చివరకు ఏం మిగులుతుంది? అసలు శ్రీకృష్ణుడు ఈ 3 గుర్తులను చెప్పడం వెనుక ఉన్న అంతిమ ఉద్దేశ్యం కేవలం మనల్ని ధనవంతులను చేయడమేనా? లేక అంతకంటే గొప్పది ఏదైనా ఉందా? అర్ధాంతరంగా ముగసిన కథ ఎప్పుడూ పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. 6వ భాగంలో మనం ఒక అద్భుతమైన ముగింపును చూడబోతున్నాం. అదే ఫలశ్రుతి. ఈ మొత్తం విషయాన్ని విన్న తర్వాత మీకు కలిగే అంతిమ ఫలితమేమిటి? అలాగే ఒకవేళ మీకు ఈ గుర్తులు ఇంకా కనిపించకపోతే వాటిని బలవంతంగా ఎలా తెచ్చుకోవాలి? అవును, ఆ రహస్యం కూడా ఉంది. మన ప్రయత్నంతో ఆ అదృష్టాన్ని ఎలా ఆకర్షించాలో చెప్పే తాంత్రిక రహస్యం సాత్విక మార్గంలో చివరి భాగంలో ఉంది. ఈ ప్రయాణం పూర్తి కావాలంటే ఆ చివరి మలుపు తిరగాల్సిందే. ఆ పరమ రహస్యాన్ని తెలుసుకోవడానికి, ఈ జ్ఞానాన్ని సంపూర్ణం చేసుకోవడానికి. నమస్కారం. మనం ఒక సుదీర్ఘమైన, అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పూర్తి చేసుకునే దశకు చేరుకున్నాం. ఇప్పటివరకు మనం సాగించిన ఈ ప్రయాణం కేవలం సమాచారం తెలుసుకోవడం కోసం మాత్రమే కాదు, ఇది మన జీవితాన్ని సమూలంగా మార్చుకునే ఒక గొప్ప సంకల్పం. మొదటి భాగం నుండి 5వ భాగం వరకు మనం లక్ష్మీదేవి ఆగమన సంకేతాలను, మన అంతరంగంలో జరగాల్సిన మార్పులను, మనం పాటించాల్సిన ధర్మాలను మరియు మన సంపదకు వేసుకోవాల్సిన రక్షణ కవచాలను గురించి ఎంతో లోతుగా చర్చించుకున్నాం. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ చివరి భాగం ఒక ఎత్తు. ఎందుకంటే ఇక్కడే అసలైన ఫలశ్రుతి ఉంది. అంటే ఈ విషయాన్ని విన్న తర్వాత మీకు దక్కే అంతిమ ఫలితమేమిటి? ఒకవేళ మీకు ఆ 3 గుర్తులు ఇంకా కనిపించకపోతే వాటిని బలవంతంగా ఎలా తెచ్చుకోవాలి? అవును, మన తలరాతను మనమే రాసుకునే శక్తిని ఆ భగవంతుడు మనకు ఇచ్చాడు. ఆ రహస్యమే ఈ చివరి ఘట్టంలో మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి ఒక సందేహం వచ్చి ఉంటుంది. అయ్యా, మీరు చెప్పిన గుర్తులు నా జీవితంలో ఇంకా కనిపించడం లేదు. అంటే నేను ఎప్పటికీ ధనవంతుడిని కాలేనా? నా జాతకం ఇంతేనా అని మీరు నిరాశ పడుతూ ఉండవచ్చు. కాని శ్రీకృష్ణుడు గీతలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. నా భక్తుడు ఎన్నటికీ నశించడు. విధిలిఖితం ఎలా ఉన్నా భక్తితో, ప్రయత్నంతో దాన్ని మార్చుకునే శక్తి మానవుడికి ఉంది. దీని అర్థమేమిటంటే, ఒకవేళ ప్రకృతి మీకు సంకేతాలు ఇవ్వకపోతే మీరే ప్రకృతికి సంకేతాలు ఇవ్వాలి.
ఇది వినడానికి వింతగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. దీన్నే తంత్రశాస్త్రంలో ఆకర్షణ సిద్ధాంతం అంటారు. మీకు ఆ 3 గుర్తులు కనిపించడం లేదా? ఫర్వాలేదు. ఈ రోజు నుండే, ఈ క్షణం నుండే ఆ గుర్తులు మీ జీవితంలో ఉన్నట్లుగా మీరు ప్రవర్తించడం మొదలుపెట్టండి. ఇదే ఆ రహస్యం. మీ మనసులో ప్రశాంతత లేకపోయినా ఉన్నట్లు నటించండి. మెల్లగా ఆ నటన నిజమవుతుంది. మీ చుట్టూ సానుకూల వాతావరణం లేకపోయినా మీరే దాన్ని సృష్టించుకోండి. మీ ఇంటిని ఆలయంలా మార్చుకోండి. ఉదయాన్నే లేవండి, దైవనామ స్మరణ చేయండి. మీరు ఆనందంగా ఉన్నట్లు, లక్ష్మీదేవి ఇప్పటికే మీ ఇంట్లో ఉన్నట్లు బలంగా నమ్మండి. ఎప్పుడైతే మీ నమ్మకం బలపడుతుందో అప్పుడు ఆ విశ్వం కూడా తలవంచి మీరు కోరుకున్నది మీ కాళ్ల దగ్గర పెడుతుంది. ఉదాహరణకు, మీకు ఆవు కనిపించడం లేదనుకోండి. మీరే దగ్గర్లో ఉన్న గోశాలకు వెళ్ళండి. ఆవును తాకండి, దానికి అరటిపండు తినిపించండి. శకునం మీ దగ్గరకు రాకపోతే మీరే శకునం దగ్గరకు వెళ్ళండి. అప్పుడు ఫలితం ఒక్కటే ఉంటుంది. మీకు గుడి గంటలు వినిపించడం లేదనుకోండి. మీరే గుడికి వెళ్ళండి, గంట కొట్టండి. ఆ శబ్దాన్ని మీ చెవుల నిండా, మనసు నిండా నింపుకోండి. ఇలా చేయడం వల్ల మీరు ఆ అదృష్టాన్ని బలవంతంగా మీ వైపు తిప్పుకుంటున్నారు అని అర్థం. ప్రయత్నం చేసేవాడికి దైవం తోడవుతాడు. ఊరికే కూర్చుని అదృష్టం కోసం ఎదురుచూసేవాడికి నిరాశే మిగులుతుంది. శ్రీకృష్ణుడు కుచేలుడి కథలో మనకు నేర్పిన పాణ్యం కూడా ఇదే. కుచేలుడు తన దారిద్ర్యాన్ని చూసి ఏడవలేదు. తన దగ్గర ఉన్న చిరిగిన బట్టలతోనే, చేతిలో ఉన్న గుప్పెడు అటుకులతోనే పరమాత్ముడిని చూడటానికి వెళ్ళాడు. అంటే అతను తన ప్రయత్నం చేశాడు. ఆ ఒక్క అడుగు అతన్ని కుబేరుడిని చేసింది. మీరు కూడా ఆ ఒక్క అడుగు వేయండి. ఈ వీడియోలు వినడం, ఈ విషయాలు తెలుసుకోవడం కూడా ఆ ప్రయత్నంలో భాగమే. మీరు ఈ జ్ఞానాన్ని వెతుక్కుంటూ వచ్చారంటేనే మీమీద ఆ తల్లి అనుగ్రహం మొదలైందని అర్థం. లేకపోతే ఇంత గొప్ప విషయాలు మీ చెవిన పడేవి కావు. ఇప్పుడు మనం ధనానికి మరియు భక్తికి ఉన్న సంబంధాన్ని గురించి ఒక చేదు నిజాన్ని, ఒక తీపి నిజాన్ని తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటారు, డబ్బు పాపిష్టిది, ఆధ్యాత్మికతకు డబ్బు అడ్డు అని. ఇది చాలా తప్పు అభిప్రాయం. ధర్మం ఆచరించడానికి కూడా ధనం కావాలి. ఆకలితో ఉన్నవాడికి వేదాంతం చెబితే వినడు. ముందు అన్నం పెట్టాలి. అన్నం పెట్టాలంటే డబ్బు కావాలి. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడిని రాజ్యం గెలవమని చెప్పాడు కాని సన్యాసం తీసుకోమని చెప్పలేదు. మీరు ధనవంతులు కావాలి, కోటీశ్వరులు కావాలి. కాని ఆ ధనం మీ దాసుడిగా ఉండాలి తప్ప మీరు ధనానికి దాసులు కాకూడదు. ఇదే అసలైన ఆధ్యాత్మిక విజయం. సంపద అనేది సముద్రం లాంటిది. మనం అందులో పడవలా ప్రయాణించాలి. పడవ నీటిలో ఉండాలి కాని నీరు పడవలో ఉండకూడదు. నీరు పడవలో చేరితే మునిగపోతాం. అలాగే మనం సంపద మధ్యలో బతకాలి, కాని సంపద వ్యామోహం మన మనసులోకి రాకూడదు. ఎవరైతే ఈ స్థితిని సాధిస్తారో వారికి ఈ 3 గుర్తులు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. వారి జీవితం ఒక ఉత్సవంలా మారుతుంది. మనం ఇందాక చెప్పుకున్నట్లు ఈ కథనాన్ని విన్న ఫలితం, ఫలశ్రుతి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మన పురాణాల్లో ఏ కథ చెప్పినా చివరలో ఫలశ్రుతి చెబుతారు. ఈ కథను ఎవరైతే నిష్కల్మషమైన మనసుతో వింటారో, ఎవరైతే ఇతరులకు వినిపిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి అని. ఇది మూఢనమ్మకం కాదు. దీని వెనుక ఒక శాస్త్రీయమైన కారణం ఉంది. శబ్దం అనేది ఒక శక్తి. మనం మంచి మాటలు విన్నప్పుడు మన మెదడులో సానుకూల తరంగాలు ఉత్పత్తి అవుతాయి. అవి మన ఆలోచనలను మారుస్తాయి. ఆలోచనలు మారితే పనులు మారుతాయి. పనులు మారితే ఫలితాలు మారుతాయి. ఈ సుదీర్ఘమైన వివరణను మీరు ఇంత శ్రద్ధగా విన్నారు అంటే మీ అంతరాత్మలో ఒక మార్పు మొదలైంది. మీలో ఉన్న ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి, నేను సాధించగలను, నేను ఐశ్వర్యాన్ని పొందడానికి అర్హుడిని అనే నమ్మకం కలిగింది. ఈ నమ్మకమే మీ విజయానికి తొలిమెట్టు. ఈ రోజు నుండి సరిగ్గా 41 రోజులపాటు, దీన్నే మండల దీక్ష అంటారు, మీరు ఒక చిన్న నియమాన్ని పాటించండి. ప్రతిరోజూ ఉదయం లేవగానే భూమాతకు నమస్కరించి గోవిందా 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 అని 3 సార్లు అనండి. రాత్రి పడుకునే ముందు కూడా ఇదే నామాన్ని స్మరించండి. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కూడా శ్రీకృష్ణుడి స్వరూపమే కదా. గోవిందా
అనే నామంలో గోవు ఉంది, వేదముంది, భూమి ఉంది. ఆ ఒక్క మాట దారిద్ర్యాన్ని దహించివేస్తుంది. అలాగే మన జీవితంలో కృతజ్ఞతాభావం ఎంత ముఖ్యమో మరొక్కసారి గుర్తుచేసుకుందాం. ఉన్నదానితో తృప్తి పడటమంటే ప్రయత్నం ఆపేయడం కాదు. ఇప్పుడు నాకు ఉన్నది చాలు, కాని నా సామర్థ్యం ఇంకా ఉంది, 10 మందికి సహాయపడటానికి నేను ఇంకా సంపాదిస్తాను అనే భావనతో ముందుకు వెళ్ళాలి. అసూయను వదిలేయండి. పక్కవాడు కారు కొంటే సంతోషించండి. వాడికి ఇచ్చిన దేవుడు నాకు ఇస్తాడు అనుకోండి. మీరు ఇతరుల విజయాన్ని చూసి ఆనందిస్తే ఆ విజయం మీ ఇంటికి కూడా వస్తుంది. మీరు ఏడిస్తే ఆ ఏడుపే మీ ఇంటికి వస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పిన చివరి మాట ఏమిటంటే, ఉద్ధవా, ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. సంపద వస్తుంది, పోతుంది. యవ్వనం వస్తుంది, పోతుంది. కాని ధర్మం మరియు కీర్తి మాత్రమే శాశ్వతం. నువ్వు సంపాదించిన ధనంతో ఒక్క కన్నీటి చుక్కనైనా తుడవగలిగితే, ఒక్క ఆకలిగొన్నవాడి కడుపు నింపగలిగితే, ఆ రోజు నువ్వు నిజమైన కోటీశ్వరుడివి. ఎంత గొప్ప మాట! మన బ్యాంక్ బాలెన్స్ కాదు, మనం సంపాదించిన పుణ్యం మాత్రమే మనతో వస్తుంది. అందుకే ధనంతో పాటు పుణ్యాన్ని కూడా సంపాదించండి. మీరు గమనించారో లేదో, ఈ మొత్తం ప్రయాణంలో మనమెక్కడా లాటరీ టికెట్ కొనండి అనో, జుట్టు కత్తిరించకుండా ఉండండి అనో మూజనమ్మకాలు చెప్పలేదు. శ్రీకృష్ణుడు చెప్పినవన్నీ జీవన విధానాలే. మనసును మార్చుకోవడం, మాటను మార్చుకోవడం, ఇల్లును శుభ్రంగా ఉంచుకోవడం, దానం చేయడం, ఇవే నిజమైన పరిహారాలు. ఇవి పాటిస్తే లక్ష్మీదేవి రాకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మీ ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విన్నపం. ఈ జ్ఞానం, ఈ రహస్యాలు కేవలం మీ దగ్గరే ఉండిపోకూడదు. జ్ఞానం అనేది పంచితే పెరుగుతుంది, దాస్తే తరుగుతుంది. ఈ విషయాలు మీ బంధువులకు, మిత్రులకు, కష్టాల్లో ఉన్నవారికి తెలియజేయండి. ఈ వీడియోను వారికి పంపించడం ద్వారా మీరు వారికి ఒక కొత్త ఆశను, ఒక కొత్త దారిని చూపించిన వారవుతారు. అది కూడా ఒక రకమైన దానమే. విద్యాదానం, జ్ఞానదానం అన్నింటికంటే గొప్పవి. మీరు ఈ కథనాన్ని పూర్తిగా విన్నందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు తప్పక లభిస్తాయి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించాలి, మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోవాలి, మీ పిల్లలు ఉన్నత స్థితికి చేరుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆ శ్రీమన్నారాయణుడిని ప్రార్థిస్తున్నాను. చివరగా ఒక బలమైన సంకల్పం తీసుకుందాం. కళ్ళు మూసుకుని మీ ఇష్టదైవాన్ని తలుచుకుని ఈ వాక్యాన్ని మనసులో గట్టిగా అనుకోండి. నేను ఐశ్వర్యవంతుడిని అవుతున్నాను. నేను ధర్మాన్ని ఆచరిస్తాను. నా దగ్గరకు వచ్చే సంపదతో నలుగురికి మంచి చేస్తాను. ఈ పాజిటివ్ అఫర్మేషన్, సంకల్పం మీ నాడీ వ్యవస్థలో బలంగా నాటుకుపోవాలి. మరొక్క మాట. దైవం మానుష రూపేణా అంటారు. దేవుడు మనిషి రూపంలో వస్తాడు. మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరి రూపంలో ఆ కృష్ణుడు వచ్చి సహాయం చేస్తాడో తెలియదు. అందుకే అందరినీ గౌరవించండి. ఎవరినీ తక్కువ అంచనా వేయకండి. ఒక చిన్న చీమ కూడా మీకు దారి చూపించవచ్చు. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో పాటు నడిచినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని, మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపిందని భావిస్తున్నాను. మా ఈ ప్రయత్నం వెనుక ఎంతో పరిశోధన, ఎంతో శ్రమ ఉన్నాయి. మా శ్రమకు తగిన ఫలితం మీ ఆనందమే. మీకు ఈ విషయాలు నచ్చితే దయచేసి మీ అమూల్యమైన అభిమానాన్ని తెలియజేయండి. అది మాకు ఎంతో బలాన్నిస్తుంది. అలాగే ఇలాంటి మరిన్ని ధార్మిక రహస్యాలు, పురాణగాథలు, జీవన సత్యాలు తెలుసుకోవడానికి మా ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో మీరు ఎప్పటికీ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. మనం అందరం కలిసి ఒక ధర్మబద్ధమైన, ఆనందకరమైన సమాజాన్ని నిర్మించుకుందాం. సర్వేజనా సుఖినోభవంతు. లోకా సమస్తా సుఖినోభవంతు. మీ జీవితం సుఖసంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ స్వస్తి. వ్యాఖ్యల విభాగంలో మీ ఇష్టదైవం పేరునుగాని, లేదా జై శ్రీకృష్ణ అనిగాని, గోవిందా అనిగాని వ్రాయండి. ఆ నామస్మరణతో ఈ చర్చను ముగిద్దాం. మీ స్పందన కోసం నేను ఎదురుచూస్తుంటాను. శుభం భూయాత్.